మావా నాకు డౌటు, ఈ అమ్మాయిలు మన కోసం ఎప్పుడు ముందు రారేంటి మావా? ముందు రావాలంటే ముందు పని అవ్వాలరా. అదేం పని బావా? అదే రావాలి పనులు, డ్రెస్సింగ్, బాతింగ్, వాషింగ్, ఎక్స్ట్రా. నువ్వెలా అనుకున్నావు? నేను అలా అనుకోలేదు మావా. మనకన్నా ముందు వేరే బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళని కలిసి ఆ తర్వాత మన దగ్గరకు వస్తారేమో అనుకున్నా. మనకున్నది ఒకటేరా, వెయిట్ చేయక తప్పదు మామా. వాళ్ళకున్నది కూడా ఒకటేరా బాబు. దేని గురించి ఈ టాపిక్ అంతా? మనసు గురించిరా. సర్లే మనకి ఎందుకు యుగలు గానీ మనమే ఫోన్ చేస్తే పోలే. హలో హలో, నేను చేస్తాను ఆగండి అమ్మా. నా గర్ల్ ఫ్రెండ్ ఒక్క రింగ్ లో ఫోన్ ఎత్తుద్ది. ఏమైంది మామా? ఫోన్ రింగ్ అవుతుంది కానీ నాకు తెలుసు, నీ డార్లింగ్ కదరా, నా డార్లింగ్ చూడు ఒకే ఒక రింగ్ లో ఎత్తుంది. ఎరా ఎత్తిందా? మామా మరి మీ పరిస్థితి ఏంట్రా? వాడు చూడడం వరకే, ఇంకా ఫోన్ వరకు వెళ్ళలేదు. అంతేనంటావా? అయినా నాకు తెలియ అడుగుతాను మావా, వీళ్ళు ఫోన్లు ఎత్తకుండా హాస్టల్లో కూర్చొని ఏం పీకుతున్నారా? ఏంటి ప్లేసుల్లో ప్లాన్ చేసి కొడుతున్నావు? అదేం లేదే, బై మిస్టేక్. మేము ప్లాన్ చేసి కొడతామమ్మా. నీకు ఇంకే ప్లేస్ దొరకలేదా? ఎక్కడో కొట్టాలనుకున్నా, అక్కడ తగిలింది. సరే ఇంక చాలు, పదండి వెళ్దాం. అదేంటే మొత్తం విప్పేస్తున్నావు? అంతా మనమేగా. అయితే మొత్తం విప్పేస్తావా? భయపడకు, నేనేం మొత్తం విప్పనులే. అయినా అబ్బాయిలాగా అండర్వేర్ లేకుండా తిరుగుతాననుకుంటున్నావా? ఎవరిని చూసావే అలా? అంత లేదమ్మా, జనరల్ టాక్. కొంతమంది లేజీ ఫెలోస్ వేయరంట. అదేం లేదు, అందరూ వేసుకుంటారు. వేసుకోకపోతే వాళ్ళకే ప్రాబ్లం. అవును, మనకి లేకపోయినా నడిచిపోద్ది, వాళ్ళకి లేకపోతే కష్టమే. అబ్బా, ఏంటి అలా కొట్టావు? బ్యాక్ లుక్ అద్దరింది. ఎక్కడ కొన్నావి షార్ట్? హాట్ షార్ట్ లో కొన్నా, అందుకే హాట్ హాట్ గా ఉన్నావు. అయితే నువ్వు కూడా ఒకసారి వేసుకో, నీ అందాన్ని కూడా హాట్ హాట్ గా చూపిస్తుంది. మేం కూడా చూస్తాం. ఏంటి ఏం చెప్పిందే? ఏంటి చెప్పరాందేమైనా చెప్పిందా ఏంటి? ప్లీజ్ చెప్పవే. బాత్రూమ్ లోకి వస్తే చూపిస్తుందంట దీనందాలు. అంతేనా? మాకు చూపిస్తే థ్రిల్లే ఉంటుంది. అదేదో నీ బాయ్ ఫ్రెండ్కి చూపించుకోవే. అంత పోటుగా వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏంట్రా ఇంకా రావట్లేదు? అదిగో వస్తున్నాడు. ఏంట్రా లేటు? చూడమ్మా సుబ్బు, విషయం లేనోడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, విషయం ఉన్నాడు ఎప్పుడు లేట్ చేస్తాడు నాలాగా. ఇంకా నవ్వురా బాబు, సింహం సింగల్ వస్తున్నాను లేదు. నో 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 నో, అది మన గురు రజనీ సార్ డైలాగు. అది మనం టచ్ కూడా చేయకూడదు. స్టైల్ మాత్రం వాడుకోవాలమా. మన గర్ల్ ఫ్రెండ్స్ రాలేదు మావా. డోంట్ వరీ, ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, రేపు మన టైం వస్తుంది. పేషెన్స్ ఇంపార్టెంటా? కొత్త జాబ్ ఏమైందిరా? అక్కడ పీకేశారా, నేను ఇంకో చోట నాటేసుకున్నా. రేపే స్పారో సాఫ్ట్వేర్ కంపెనీలో జాయినింగ్. అరే మామా, నాది అదే కంపెనీరా, రేపే జాయినింగ్. తెలుసు.
మామా అటు చూడండి రా. పాల పొంత తెగి పడినట్టుందిరా. పాల సముద్రం పొంగుకుంటూ వస్తుంది. 3 పువ్వులు 6 కాయలు మావా, మనసు పిండేస్తుంది. సారీ రా, నాకున్నది ఒకటే, నేను ట్రై చేయను. హలో, అయితే గీతే నాకు పడతానమ్మా, నీకెందుకు పడతానా నాకు అర్థం కదా. అది కాదు మావా, ట్రై చేయడంలో తప్పే ఉంది. పైగా నా హార్ట్ వెడల్పు కాస్త పెద్దది, ఎక్కడొక్కడ పెట్టేస్తాలే. ఈ ఫిల్ టవర్ అంత హైట్ ఉందిరా వీరబాబు, పెట్టడం కష్టమేమో ఆలోచించు. సెకండ్ థాటే లేదు మావా. అక్క లే అక్క, ఒళ్ళంతా నొప్పులే. నేను మసాజ్ చేస్తానులే, నువ్వు లే. నా బంగారం. జాగ్రత్త అక్క, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రా. సార్. ఈ కంపెనీకి చైర్మన్ నువ్వా నేనా? మీరైతే ఏంది, నేనైతే ఏంది సార్, అంతా మందేగా సార్. పోస్ట్లే డిఫరెన్స్. నా వెనకరారా. మీరు ఎలా చెప్తే అలా సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. వర్క్ ఫస్ట్, ఫార్మాలిటీస్ నెక్స్ట్. బీ సీరియస్ ఇన్ డ్యూటీ, ఓకే? ఎస్ సార్. ఈడేది కంపెనీ మొత్తం డెవలప్ చేసినట్టు ఈడు బిల్డప్. ఏంట్రా నువ్వు మనసులో ఏదో మాట్లాడుకుంటే నాకు బయటకు వినపడుతుందేంటి? మీదే నాదా సార్? నీదేరా. వచ్చే ఛాన్స్ లేదు సార్, మనసులోనే అనుకున్నాను సార్. ఏమనుకున్నావు నాన్న? ఈడు బిల్డప్ తగలయ్యా, ఈడేదో ఈ కంపెనీ మొత్తం ఉద్ధరించేలాగా ఈ మొహం చూడు ఎట్టా ఉందో అలా అనుకున్నాను సార్. అలా అనుకున్నావా? అవును సార్. మా నాయనే నీకు జీతం ఎంతరా? అంతకుముందు 10,000 ఇచ్చారు సార్, ఈ మధ్య కట్ చేసి 5,000 ఇస్తున్నారు సార్. ఏం సార్ జీతం పెంచుతున్నారా? అవునరా, ఇంకో 1000 కట్. ఎవరైనా జీతం పెంచుతారు, ఈయనేందుకు కట్ చేస్తున్నాడు. ఆఖరికి నా శాలరీ 0 చేసేలాగున్నావు గారా. నా బంగారం మేడం వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అరే మామా, జాబు గోవిందా గోవిందా. అక్కడ మందు కొట్టి షాక్ ఇచ్చింది, ఇక్కడ మేడంకి వచ్చి షాక్ ఇచ్చింది. ఈ షాకుల మీద షాకులు ఏంట్రా బాబు? టెన్షన్ ఫ్రీ మామా. పైన దేవుడున్నాడు, కింద మనం ఉన్నాం. పవర్ వాడిది, పని మనది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మ్యామ్ సారీ మ్యామ్, నేనేదో తెలియక చేసాం. ఎక్స్క్యూజ్ మ్యామ్. లైట్ తీసుకో. యూ జాయినింగ్? ఎస్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? రోబో. రోబో? అంటే అందరూ రోబో అని పిలుస్తారు. మై ఒరిజినల్ నేమ్ ఈజ్ రజనీకాంత్. నైస్ నేమ్. థ్యాంక్ యూ మ్యామ్. రజనీ ఫ్యాన్ వా? ఎస్ మ్యామ్. ఏం చేస్తున్నావు? అంటే సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏంటి కాలిపోతున్నావు? అంటే ఫీవరా? హాస్పిటల్ వెళ్ళకపోయావా? బాత్రూమ్కి వెళ్తే తగ్గిపోతుంది మేడం. ఫీవర్ అలా కూడా తగ్గితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? మీరు మౌస్ వదిలిస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది మేడం. మీరు చేయి తీయద్దు మేడం. నాటీ బాయ్. ముందు మౌస్ వాడడం నేర్చుకో. నువ్వు కూడా న్యూ జాయినింగా? ఎస్ మేడం, ఐఎమ్ సుబ్బు. మేడం వాడు ఊపిరి పై పైన పోయేటట్టుంది మేడం, చేయి తీయండి. మీ జనరేషన్కి వోల్టేజ్ ఎక్కువగానే ఉంది, రెగ్యులేటర్ వాడండి. ఒరే రోబో, రెగ్యులేటర్ వాడమన్నదేంట్రా? ఏ రెగ్యులేటరా? అదేరా, ఫ్యాన్ కి వాడతాం కదా, స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, పెంచడానికి తగ్గించడానికి. స్పీడ్ రెగ్యులేటర్. అలాగే ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్ అవుతుంది.
గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. నువ్వు చాలా అందంగా స్మోక్ చేస్తావు హర్షిత. ఎస్. ఒరే దుర్మార్గుడా, మేడం నెత్తిన మీద ఐస్ గడ్డ పెడుతున్నావు గారా. మేడాన్ని పూర్తిగా ఊడ్చేస్తున్నావు గారా. నీ సిగరెట్ పొగ కూడా ఫెంటాస్టిక్ ఫ్లేవర్. నీ కింద పని చేసే మేడం నీ ముందు సిగరెట్ తాగుతుంటే ఆ పొగ పీల్చి ఆనందిస్తున్నావు. నువ్వు సిగరెట్ కాలుస్తుంటే చాలా బాగున్నావు. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదు హర్షిత, మన కంపెనీ ఆల్రెడీ టాప్ 10లో ఉంది. అఫ్ కోర్స్ దానికి కారణం నువ్వే, కానీ టాప్ 3లోకి వస్తే ఇంకా బాగుంటుంది. అది నువ్వు మాత్రమే చేయగలవు. I'll try my level best. అబ్బా, ఆ మాట చాలు. హర్షిత, చెక్ ద ఫైల్. నీ స్థాయి ఏందో మేడం స్థాయి ఏందో అర్థమైపోతుందిరా. Everything is okay. నువ్వు చూసావుగా, నేను హ్యాపీగా సైన్ పెట్టేస్తా. హర్షిత, బార్క్లెస్ కంపెనీ యుఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? 2 days లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బాస్ జర్నీ కంపెనీ పరిస్థితి? ఈ రోజు ఫినిష్ అవుతుంది. మన కంపెనీకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ రాకుండా చూసుకునే బాధ్యత నీదే. Of course. థ్యాంక్ యూ. నువ్వు చెప్పావుగా, హ్యాపీగా పడుకుంటాను. దూర్త లక్షణానికి పరాకష్ట వీడు. బంగారం, ఈసారి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్దామా? ఎందుకు వీకా? అప్పుడే పడేస్తావా? ఏం పడేశాను? నా వాల్యూ బంగారం కన్నా వజ్రం గొప్పదన్నావుగా. అదా, సారీ. కొట్టకుండా చెప్పొచ్చుగా. ఇంకోసారి మర్చిపోకుండా ఉంటావని. ఛే, పొరపాటున కమిటీ అయినట్టున్నానే. అదే కంటిన్యూ చేస్తానులే. ఇప్పుడు చెప్పు, ఈసారి ఎక్కడికైనా వెళ్దామా? నాకు టెండర్ పెట్టినట్టున్నాడు. ఏంటి స్పెషల్ గా చూస్తున్నావు? పెదవి వంగినట్టుంటేను. నిన్నటి దాకా బానే ఉందిగా, ఇప్పుడే వంగిందా? అంటే నేను నీకు బోర్ కొట్టేశానన్నమాట. అబ్బే అదేం లేదు, పెద వంగినా బాగుంటావు, అసలు పెదవే లేకపోయినా బాగుంటావు. అంటే నాకు పెదవి లేదా? ఎందుకు లేదు? ధనుసు లాంటి నీ పెదవులు, ధనుసు లాంటి నీ కనుబొమ్మలు, ఎక్కువ పెట్టిన ధనుసు లాంటి నీ నడుము. ధనసు తప్ప నీకు ఇంకేం రాదా? ఎందుకు రాదు? పొలం దున్నే నాగలి నీ ముక్కు, పాములోడు ఊదే నాగస్వరం నీ నడుము. ఇక ఆపుతావా నీ స్వరం? నువ్వు నవ్వితే బాగుంటావు తెలుసా? ఎందుకు కొట్టావు? నవ్వకపోతే బాగోనా? ఇది కాస్త తేడా ఉంది. బాగుంటావు బాగుంటావు. యావరేజా? లేదు, ఫుల్ ఫుల్. మరి కోపంలో? అబ్బో, దీనికి ఈ పిచ్చి కూడా ఉందా? బానే ఉంటావు బానే ఉంటావు. మరి ఏడ్చినప్పుడు? దీన్ని మామూలుగా లేపకూడదు, పొక్కరైనంత లేపాలి. బాగుంటావు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేను ఏడిస్తే బాగోనని మా అమ్మ చెప్పింది. నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపించకు. అలాగే. మరి నా నడక, హంస, మాట, చిలక. చెప్పు వజ్రం. సార్ బిల్. కంగారు పడుకు, బిల్ నేను కట్టంలే. అవసరంగా అవసరపడ్డాను. మీరు మారర్రా? హోటల్కి వెళ్తే బిల్ చూస్తారు, ఆటో ఎక్కితే మీటర్ చూస్తారు. అబ్బే, నేనేం అలా చూడట్లేదు. బిల్లు చాలా తక్కువ అని చూస్తున్నాను వజ్రం. బిల్ సార్. మళ్ళీ ఇదేంటి? సాయంత్రానికి నీ రేంజ్కి సరిపోయిందా బిల్? బాగా మెయింటైన్ చేయడం అంటే ఏనుగుని మేపినట్టే. మేడం బిల్. ఈ బిల్లు నేను పే చేస్తానే. వద్దులే, నేను పే చేస్తాను. నెక్స్ట్ టైం నువ్వు పే చేయి, ఓకే? అబ్బో, దీంతో ఎగడం చాలా కష్టమే. రారా, వెళ్దామా? రా. రేయ్, మన మూగ ప్రేమికుడు విప్రో ఎక్కడున్నాడ్రా? నాకున్నది ఒకటి అనుకుంటూ ఎక్కడ తిరుగుతున్నాడు. రారా, నీకు 100 ఏళ్ళురా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దా కూర్చో. నీ లవ్ ఏమైందిరా? ప్రపోజ్ చేసావా, పారిపోయి వచ్చేసావా? పలకవేరా, కనీసం పలకరించావా లేదా? రే, ఆ మౌనం ఏంట్రా బాబు? కౌసు పలకరించిందిరా మావా. ఏయ్ ఆగు, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకోసారి నన్ను ఇలాగే చూసావనుకో, టీజింగ్ కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. అయినా చూస్తాను. లవ్వా? ఆ, ఏం పేరు? విప్రో సీను. విప్రో కంపెనీకి ఓనర్వా? కాదు, జాబ్ చేస్తున్నా. సాలరీ ఎంత? 75. 7500. వాచ్మెనా? 75,000. వీడిని ఫుల్గా వాడిస్తే పని అయిపోద్ది. సారీ, క్లారిటీ మెయింటైన్ చెయ్యి.
ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు? 6 months. సిగ్గు లేదు? 6 నిమిషాల్లో ఐ లవ్ యూ చెప్పుకుని టీలు టిఫిన్లు ఫుల్ మీల్స్ కూడా తినేస్తుంటే యూత్ ఇంకెక్కడున్నావయ్యా బాబు? నా పేరు కౌసల్య. ఫ్రీగా ఇప్పుడు? ఫ్రీ కాకపోయినా ఫ్రీ చేసుకుంటావుగా. షాపింగ్కి వెళ్దామా? పద. రండి మేడం, ఏం కావాలి? గర్ల్స్ కి కాస్ట్లీ మోడర్న్ డ్రెస్సెస్ అలాగే ప్యాంట్స్ అండ్ షర్ట్స్ చూపించు. ఓకే రండి. జెంట్స్ వి చూపించండి. ఓకే మేడం. ఎవరి సైజు? ఇతని సైజ్. జేబులన్నీ దోచే జీతమంతా వాడే రక్తమంతా పీల్చే వాడి జీవితాన్ని మార్చే. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కదా? పర్వాలేదు. జర్నీ సినిమా గుర్తొచ్చిందా? అవును. అలాగే ఉంటుందిలే. ఇవి ప్యాక్ చేయండి. సో ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి వద్దాం. 30,000 అయింది, ఇచ్చే. అది రబ్బర్ కాదు, తోస్తే సాగడానికి. మెటల్. నా వేలికి తడుగు. నీ దానికి కరెక్ట్గా సరిపోయింది. అవును, ఇది నా సైజే. తీసుకుందామా? నెల జీతం బొక్కేగా. 3 పువ్వులు 6 కాయలు మావా. ఇప్పటి నుంచి వీడి నెల జీతం బొక్కే బొక్క. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి చోట బిల్లు తనే పే చేస్తానంది. మన మగాళ్ళం కాదా, ప్రెస్టేజ్ కాదా, అందుకే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అబ్బో రే, ఇదో పెద్ద డ్రామారా. అమ్మాయిలు ఎప్పుడు బిల్లు పే చేయాలి? మా చెవిలో నిమ్మకాయలు, దానిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇవేం పెట్ట మాకు అర్థమైందా? రే, డ్రామా కాదురా, హరికథ బుర్రకథ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. అవునరా, నేనే ఖర్చు పెట్టాను. లవర్ కా మాత్రం ఖర్చు పెట్టకపోతే వేస్ట్ రా. ఇంతకీ ఐలో చెప్పిందా? మీ అంత ఫాస్ట్ కాదమ్మా. సిన్సియర్ లవ్ మాది. కాస్త టైం పడుతుంది. పైగా నాకున్నది ఒకటే, తనకున్నది ఒకటే. రే విప్రో, చంపకరా బాబు. అందరికి ఉండేది ఒకటే, 2 డేస్ 3 డేస్ ఉండవు. నేను మాట్లాడేది హార్ట్ గురించి మామా. అయితే ఐటమ్ గురించి మాట్లాడవా? అలాంటి తనకి ఇష్టం ఉండదురా మామా. కౌసు బాగా ట్రెడిషనల్. అబ్బా, ఇడు మళ్ళీ వేసేసాడు రా. కౌశల్య ట్రెడిషనల్ అంట. అది పాశ్చాత్య కళకి జెరాక్స్ రా. అది సన్నీ లియోన్ రా. వీడి చేత కౌశల్య ఎన్ఆర్ వేర్లు, స్టీఫ్రిల్ కూడా కొనిచ్చేసుకుంటుందిరా బాబు. కొనిస్తే తప్పేంట్రా? ఇవాళ కాకపోతే మ్యారేజ్ తర్వాతైనా కొనివ్వాలిగా. 3 పువ్వులు 6 కాయలు మా. ఏం చెప్పావు? వీడు చాలా దూరం ప్రయాణిస్తున్నాడు రా. ఎవడు కాపాడాడు. నాకిపోవడం గ్యారంటీరా. మావా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు కొనిచ్చిన వస్తువులని వాడుకుంటదా లేకపోతే సండే సంతలో అమ్ముకుంటదా? నిన్ను పూర్తిగా నాకేస్తుందిరా. అదో పెద్ద స్క్రాబ్ రా, అదో పెద్ద స్క్రాబ్ రా. రే మావా, నీ షర్ట్ వెనకాల ఐ లవ్ యూ అని రాసుందిరా. అవును రాయ్. రౌండ్ అప్ గైస్. చెప్పరా, షర్ట్ పట్టుకునేవారా? షర్ట్ పట్టుకునేవా? రే, వీడి షర్టుకు పొగేసి పూజ చేసేటట్టున్నారా? అవునరా, అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మరీ పూజిస్తాను. వీడి కన్ఫర్మ్ గా మరో దేవదాస్ అవుతాడరా. ఏంటి షాప్ మొత్తం దోచుకొచ్చావు? స్పాన్సర్ ఎవరే? మై న్యూ బాయ్ ఫ్రెండ్. కొంప తీసి విప్రోగాన్ని పడేసావా ఏంటి? యా, వాడు 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు దీని వల్ల పడడానికి. ఇన్నాళ్ళకి పడ్డాడనమాట. అయితే వాడికి రాహుకాలం ఎంటర్ అయింది, దీనికి రాణి కాలం స్టార్ట్ అయింది. నా ఫెయిత్ అమ్మా. వావ్, సూపర్ బియర్. ఈ డ్రెస్సులంటే నీకు, బాయ్స్ డ్రెస్సెస్ ఎవరికే? నా ఉడ్బేకి. దీనికే షాక్ అయితే ఎలా? ఇంకేం లూటీ చేసావే? వావ్, అంటే ఇది కూడా విప్రోగాడే కొనిచ్చాడా? యా. పాపమే,
నువ్వు నరకానికి పోతావు. ఇది మాత్రం నరకానికి వెళ్తుందో లేదో తెలియదు కానీ పాపం వాడికి మాత్రం నరకం చూపిస్తుంది. వాడు దీంతో స్వర్గం చూడాలనుకుంటున్నాడుగా, తప్పదమ్మా. అయిపోయిందా మీ కుళ్ళంతా? అందుకే కదా వాడికి ఇస్తున్నాను, ఉడ్బితో సెటిల్ అయిపోతా. ఎవరే? ఉడ్బి. హలో డార్లింగ్, నీకు మంచి డ్రెస్సెస్ కొన్నాను రా. ఏంట్రా ఇడు? ఎరా డిసప్పాయింటా? కౌసు ఫోన్ కలవలేదా? అవునరా. తెలుసురా బాబు. ఏమంటుంది ఫోను? ఎంగేజ్ వస్తుంది మామ, వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుందేమో. అంత నమ్మకమా? బ్రదర్తో కాదనుకో, సిస్టర్తో అయ్యుండొచ్చు మామ. సిస్టర్ కూడా కాదనుకో, ఫాదర్తోనో మదర్తోనో మాట్లాడుతూ ఉండొచ్చు మామ. వాళ్ళు కూడా కాదనుకో, ఫ్రెండ్తో అయ్యుండొచ్చు. వాడు కూడా కాదనుకోరా, వాళ్ళ దూర బంధువులతో మాట్లాడుతుందేమో. ఎరా కడుపుకి అన్నం తింటున్నావా, KFC చికెన్ తింటున్నావా? నాకు అర్థంగా అడుగుతాను. రేయ్, అందరి పేరైతే చెప్పావు గానీ బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం గుర్తు రాలేదురా నీకు? నువ్వు లాగు. నీ లవ్వర్ మీద పెట్టుకున్న నమ్మకం ఫ్రెండ్స్ మీద పెట్టుకోవరా? పేరెంట్స్ తో ఏ అమ్మాయిరా ఇంతసేపు మాట్లాడుతుంది? అయినా వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటారా? అమ్మ తిన్నావా, బాగా చదువుతున్నావా, ఇక్కడ అందరూ బానే ఉన్నారు, ఈ మాత్రం మాటలకే బోర్ కొట్టేసి ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలు. కాబట్టి ఖచ్చితంగా లవ్వర్ తోనే మాట్లాడుతుంటుంది రోయ్. అవునరా విప్రో, పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా? లుక్ బిఫోర్ యూ లీప్ అన్నారు. కాస్త దూకేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోరా. నాకు అవసరం అలాంటిది కాదురా మావా, నేను ఇప్పుడే నిరూపిస్తాను. ఎంగేజా? మాకు తెలుసురా మామా, ఇన్ని చూసాం, అర్థమైందా? పద డార్లింగ్, నేను తర్వాత మాట్లాడతాను. ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, బాయ్. ఇన్ని మిస్డ్ కాల్సా? విప్రో షర్ట్ విప్పి చూసుకున్నాడే. షర్ట్ స్పెషల్ ఏంటి? ఒక షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చిందేమో. అది ఇప్పుడు ఇవ్వాలి. ఒంటిపైన షర్ట్ కింద ప్యాంటు లాగేసుకునే రకం. అది కాదులే, వాడికి తెలియకుండా వాడి షర్ట్ మీద ఐ లవ్ యూ అని రాసానే. అబ్బో, చూసుకుని ఉంటాడు, అందుకే ఇన్ని మిస్డ్ కాల్స్. హలో. హాయ్ కౌసు, షర్ట్ విప్పి చూసుకున్నాను. ఏం ఫీల్ అయ్యావు? అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే చెప్పు. అది చెప్పడం కష్టంగా ఉంది. పర్లేదు చెప్పురా. ఐ లవ్ యూ టూ. హ్యాపీగా? ప్రపంచాన్నే జయించినంత హ్యాపీగా ఉంది. అంత దూరం వెళ్ళమాకు. బాయ్. ఆ కౌసు, 1 minute. ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావు? వీడికి డౌట్ వచ్చినట్టుంది. అది మా బ్రదర్తో మాట్లాడాను. నేను అదే అనుకున్నాను, వీళ్ళే డౌట్ పడుతున్నారు. ఓకే సరే, హ్యాపీగా పడుకో. బాయ్ రా. బాయ్. ఒరే చూసారా, నా కౌసు వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుందట. వీడికి జ్ఞానోదయం ఎప్పుడు అవుతుందిరా? వీడికి జ్ఞానోదయం అయ్యే ఛాన్సే లేదురా, జ్ఞానం పోతే తప్ప. 3 పువ్వులు 6 కాయలు మావా, కరెక్ట్ గా చెప్పావు. హలో, హాయ్. ఎంతసేపు వెయిటింగ్ చేయాలరా నీకోసం? తొందరగా రా. హాయ్ రా అప్పు, ఎంతసేపు అయింది వచ్చి? 15 minutes అయింది. దిస్ ఇస్ టూ మచ్ లేట్ యార్. నేను ఎప్పుడు సింగిల్ గా ఇంతసేపు వెయిట్ చేయలేదు. యు నో ఐఎమ్ ఏ బిగ్ సెలబ్రిటీ. సారీ రా, ఆఫీస్ లో బాస్ వర్క్ మొత్తం నాకే చెప్పి దొబ్బుతున్నాడు వాడు. నన్ను ఒకసారి మీ ఆఫీస్కి తీసుకెళ్ళు. వాడికి మైండ్ బ్లాక్ అయ్యేలా క్లాస్ ఇస్తా. ఇంకెప్పుడు నీకు పని చెప్పడు, నిన్నెవ్వరూ ఆపరు. నా పేరు చెబితే నిన్ను ముందే ఇంటికి పంపించేస్తారు. దిస్ ఇస్ మై కెపాసిటీ. వద్దురా అప్పు, పాపం వాడికి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అప్పు. మనం రోజు ఇలా కలుసుకోవడం, వాడు చూస్తాడు వీడు చూస్తాడని భయపడ్డం, నువ్వు భయపడ్డం నాలాంటి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటే మన కోరికలు తీర్చుకోవడానికి బాగుంటుంది. ఓ పని చేద్దామా? ఏంటి? ఒక 10 days ఎక్కడికైనా జంప్ అయిపోదామా? అదెలా అప్పు? వెరీ సింపుల్ రాణి. ఓ 10 days ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నాను మీ ఇంట్లో చెప్పి వచ్చేసేయ్. నేను మా ఇంట్లో మేనేజ్ చేసి నేను వచ్చేస్తాను. మన కోర్కెలను విచ్చలివిడిగా తీర్చుకుందాం రాణి. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి లవ్లీ. రేపు సేమ్ ప్లేస్ కి సేమ్ టైం కి నువ్వు వచ్చేసేయ్, నేను వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్.
ఓకే 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 భారతదేశం ఎడిపోతుంది రాజా. వీడికంటే బురదలో దొరిలే పందే అందంగా ఉంటుంది. ఎలా నచ్చాడయ్యా దీనికి? కామాన్ని కళ్ళు లేవంటే ఇదేనేమో. కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా లేదు. అక్క రోజు కాలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటి కంగారు పడుతున్నా? ఏం లేదక్క, ఏం లేదు. తప్పు చేసిన దానిలా అంత కంగారు పడుతున్నావు ఎందుకు? వెనక చేతిలో ఏముంది? ఏం లేదు అబ్బే, ఏం లేదక్క, ఏం లేదు. నాతో అబద్ధమా? ఏది చూపించు, చూపించు. నేను తాగలేదక్క, ప్లీజ్ అక్క. నేను ట్రై చేశాను అంతే. ప్లీజ్ అక్క, నన్ను నమ్మక్క. కూర్చో. ఒకసారి సిగరెట్ కాలిస్తే మరోసారి కాల్చాలనిపిస్తుంది. ఒకసారి మందు తాగితే మరోసారి తాగాలనిపిస్తుంది. అలాగే ఒక్కసారి రొమాన్స్లో పాల్గొంటే మరోసారి పాల్గొనాలనిపిస్తుంది. నువ్వు నాలాగే అయిపోతావు. అందుకే ఈ అలవాట్లన్నీ నేర్చుకోకు. ప్రేమిస్తే ఒక్కడినే ప్రేమించు, అతన్నే పెళ్లి చేసుకో. అక్క, నన్ను క్షమించు. నేనెప్పుడు తప్పు చేయను. నీకు చెప్పడం మర్చిపోయానక్క. మా బావతో నా పెళ్లి ఖాయమైంది. త్వరలోనే మా పెళ్లి. మా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు వస్తేనే నేను తాళి కట్టించుకుంటాను. నేను లేకుండా పెళ్లి చేసుకుంటే చంపేస్తా. నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. అలాగే అక్క. సోడా. హాయ్ డాడ్. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. మీ డాటరా? నేను ఒకసారి మాట్లాడతాను. ఓకే, వై నాట్? బేబీ, లిజా అని నా గర్ల్ ఫ్రెండ్ నీతో మాట్లాడుతుందంట. ఒక్క నిమిషం. హాయ్ బేబీ. హాయ్. హౌ ఆర్ యూ? ఐమ్ ఓకే. నేను మీ మమ్మీ లాంటి దాన్ని. నాతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు. వాట్ యు మీన్? గివ్ ద ఫోన్ టు డాడ్. తీసుకో. బేబీ. డాడ్, వేర్స్ మామ్? వాళ్ళ ఫ్రెండ్తో పబ్కి వెళ్ళిందిరా. నీకు ఫోన్ చేయమని చెప్తాలే. బై ద వే, నీకు మనీ ఏమన్నా కావాలా? నథింగ్. బాయ్. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. పబ్కి వెళ్ళావంట? డాడ్ చెప్పారా? ఎస్. అదే నా క్లాస్మేట్ సిద్ధు ఉండేవాడు కదా, నువ్వు చిన్నప్పుడు అంకుల్ అంటూ ఉండేదానివి. అతనే ఇప్పుడు మా కంపెనీకి ఎండి. అతను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. రిటర్న్ అయ్యాను కూడా. మమ్మీ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. బాయ్ బేబీ. ఓకే. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. వాళ్ళ సుఖాలు వాళ్ళవి, మన సుఖాలు మనవి. మధ్యలో ఏ బంధం లేదనిపిస్తూ ఉంటుంది. జంతువులకి, పక్షులకి కొన్నాళ్ళైనా రిలేషన్ కొనసాగుతుందేమో. నాకు మాత్రం అలాంటి రిలేషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదు. నువ్వేనే నాకంటూ ఉంది. గాడిచ్చిన చెల్లివి నువ్వు. థ్యాంక్స్ అక్క. హలో,
అప్పు ఇంకా రాలేదేంటి? త్వరగా వచ్చేయ్. హలో రాజా, అప్పారావు కోసమేనా నీ నిరీక్షణ? అవును, మీరెవరు? మీరు నాకు బాగా తెలుసండి. నేను అప్పారావు క్లోజ్ ఫ్రెండ్ని. ఆయన రావటం లేట్ అవుతుందంట, ఈ రోజు మీ కంపెనీ ఇమ్మన్నాడు. అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందామా కాఫీ దాక్కుంటా? ఈలోగా అప్పారావు గారు వచ్చేస్తారు. అలాగే. రండి మేడం. నా పేరు రిపేర్ రాంబాబు. చూడు రాజా, నా పేరు రాజా కాదండి, రాణి. నేను మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా ఆడామగ కానివాళ్ళనైనా రాజానే పిలుస్తాను. చూడు రాజా, ఇంట్లో సెక్స్ చాలక బయటకు వచ్చావా లేక వెరైటీ కోసం బయటకు వచ్చావా? వెరైటీ కోసం అయితే వ్యభిచారి చాలా వెరైటీస్ చూస్తుంది. ఆ వే కరెక్ట్ నీకు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నిజాలు, నగ్న సత్యాలు, చేదు నిజాలు. ఎవరిది రాజా ఫోను? నా హస్బెండ్ది. ఎంతమంది పిల్లలు నీకు? 2. మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? బ్యాంక్ ఎంప్లాయీ. తాగుబోతా? కాదు. తిరుగుమూతా? కాదు. చిత్రహింసలు పెడతాడా? సాడిస్టా? లేదు. వరకట్ల పిశాచా? నా భర్త శ్రీరామచంద్రుడు. మరి ఆ శ్రీరామచంద్రుడికి సీతగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఏమిటి నొప్పి? ఎవరిది ఫోను? అప్పారావు. కట్ చేయి. రాజా, ఈ బొమ్మ ఎవరిది? ఫేస్ లేదు కదండి. పోనీ ఆడా మగ? మగ బొమ్మ. మగ బొమ్మేనా? ఈ బొమ్మకి మీ ఆయన ఫేస్ వేస్తే మీ ఆయన అవుతాడు. మిగతా పార్ట్లన్నీ సేమ్ టు సేమ్. ఈ బొమ్మకి అప్పారావు ఫేస్ వేస్తే అప్పారావు అవుతాడు. మిగతా పార్ట్లన్నీ సేమ్ టు సేమ్. ఇదే బొమ్మకి నా ఫేస్ వేసారనుకో నేనైపోతా. మిగతా పార్ట్లు కూడా సేమ్ టు సేమే. ఇదే ఫిలాసఫీ. సైజులే డిఫరెన్స్. వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఎవరిది ఫోను? మా ఆయన ఫోన్ అండి. మాట్లాడు రాజా. హలో, ఏమండి? వస్తున్నానండి, 10 నిమిషాల్లో వస్తున్నా. ఎవరిది ఫోను? అప్పారావుది. లిఫ్ట్ చేస్తావా కట్ చేస్తావా? కట్ చేస్తా. అంకుల్, నన్ను క్షమించండి. నా కళ్ళు తెరిపించారు. ఈ రోజు మీరు చెప్పకపోతే నా భర్త పిల్లలకు శాశ్వతంగా దూరం అయ్యేదాన్ని. వద్దమ్మా. గాడ్ బ్లెస్ యూ. జీవితాంతం హ్యాపీగా ఉండు. నీ హస్బెండ్ తో మాత్రమే. అలాగేనండి. బాయ్. క్షణికమైన కామావేశంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్క నిమిషం మీ బిడ్డల గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి ప్లీజ్. చెప్పరా వీరబాబు. ఎక్కడున్నావు బే? ఉదయం నుంచి కుక్కలా తిరుగుతున్నావు ఇక్కడ. తీసుకో. ఏంట్రా మాట్లాడమే? ఎప్పుడు మౌనమేనా? ఏంటి లవ్ ప్రాబ్లమా? ప్రేమ గుంటలో దూకద్రా అంటే విన్నావా? ఇప్పుడు అనుభవించు. గుంట పెద్దదిగా కనబడగానే దూకిడమేనా? ముందు వెనక చూసుకునే పని లేదా? దరిద్రుడు అమాయక చక్రవర్తి నిన్ను. అది కొంపది సూసైడ్ కింద కమిట్ అయ్యేంటి? పాయిజన్ తీసుకున్నావా? ఏ హాస్పిటల్ ఉన్నా? డాక్టర్ 2 రోజులు బతుకుతుందని చెప్పారు. మేము వచ్చిందా కొంటావా పోతావా? రేపు పార్క్ లో ఉన్నాను రా. పార్కా? ఏ పార్క్ లో రా? పబ్లిక్ గార్డెన్. మాకు బిల్లు బొక్క. మేమే వస్తున్నాం, నువ్వు అక్కడే ఉండు. రే, పబ్లిక్ గార్డెన్ లో ఉన్నాడట. పదండి. రే విప్రో, ఏమైందిరా? 10 రోజుల నుంచి తిండి తినని ముష్టి వల్ల ఫేస్ ఏంటి? అసలు ఏమైందిరా? రే, లవర్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ పిచ్చి చూపులేంట్రా మామా? 3 పూలు 6 కాయలా ఉండేది. 6 పూలు 3 కాయలా తయారైంది. నీ పరిస్థితి ఏంట్రా మామా? ఏం చెప్పమంటావు మామా? నిన్న షాపింగ్ చేయించాను, మొన్న షాపింగ్ చేయించాను, అటు మొన్న జ్యువెలరీ కొనిచ్చాను మామా. రే, కొంపదీసి బ్యాంక్ రేవులు లూటీ చేసావా ఏంటి? పబ్లిక్ గార్డెన్ కి రమ్మని వెయిటింగ్ లో పెట్టిందిరా. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు మామా. మరి ఫ్రూట్ పుట్టేంట్రా? ఏంట్రా ఇవన్నీ? గ్లామర్ పోద్దని. నాకు కాదు మామా, దానికి పోద్దని. కానీ హ్యాండ్ ఇచ్చిందిరా మామా. నీకు హ్యాండ్ ఇచ్చిందంటే వేరే వాడి హ్యాండ్ పట్టుకున్నట్టే మామా. దీనికి ఒకటే సొల్యూషన్. ఏంట్రా? మెడిసిన్ ఏమైనా కనిపెట్టారా? నేనే కనిపెట్టాను. ఒకే కొటేషన్. అది ఏంటంటే, లైట్ తీసుకో మామ లవ్, డీపుగా వెళ్ళొద్దు నువ్వు. ఛార్జింగ్ అయిపోయిందా? సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి ఎండలో సంకనాకుతున్నావు? వాట్?
ఏమన్నా వాట్ యు సే? ఏమన్నావు? ఏంటి ఎండలో వెయిట్ చేస్తున్నావు అన్నావు. వావ్, నాకు వేరేలా వినపడింది. నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నేనే బాయ్ని. నేను బాయ్ కోసం వెయిట్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. అమ్మాయి కోసం. నీ పేరు అప్పారావు కదూ? ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ అప్పారావు. ఐఎమ్ ఏ సెలబ్రిటీ అప్పారావు. చూడు సెలబ్రిటీ అప్పారావు, నాకు రాణి బాగా తెలుసు. వాట్ ఏ సర్ప్రైజ్. రాణి మీకు తెలుసా? ఇప్పుడే వచ్చింది, వెళ్ళింది, మళ్ళీ వస్తానంది. అవును, స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఓ అదే అనుకున్నాను. అవును, రాణి నా గురించి ఏమైనా చెప్పిందా? చాలా చెప్పింది సెలబ్రిటీ అప్పారావు. అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లీజ్ కమ్. బాబు 2 టీ. చూడు సెలబ్రిటీ అప్పారావు, రాణికి నువ్వంటే చాలా బాగా ఇష్టమయ్యా. ఇట్స్ న్యాచురల్. చూడు సెలబ్రిటీ అప్పారావు, నువ్వు పెద్ద పోటుగాడి వంట కదా. యా, అందుకేగా 100 మందికి పడకుండా నాకు పడింది. ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్ సార్? ఏమి లేదు, కడుపులో కొంచెం తిప్పింది. నా పవర్ వింటే అంటే వాట్ హ్యాపెన్? సార్ 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 సార్, నీ ఫుడ్ నువ్వు సరిగా తింటున్నావా? బయట ఫుడ్ కోసం వెంపర్లాడుతున్నావు. ఇంట్లో ఫుడ్ తిరగపోతే పక్కింటాడు వచ్చి తిని వెళ్ళిపోతాడు. వాట్ ఆర్ యు టాకింగ్? పచ్చి నిజాలు రాజా. నువ్వు వేరేవాడి పెళ్ళాన్ని అనుభవించాలనుకుంటే నీ పెళ్ళాన్ని వేరేవాడు అనుభవించడానికి ట్రై చేస్తుంటాడు. నా వైఫ్ అలాంటిది కాదు. ప్రతి ఆడది మంచిదే, నీలాంటి వెధవలు వెంటబడి ప్రలోభ పెట్టపోతే. అవును, నెలకి సంసారం ఎన్నిసార్లు చేస్తుంటావు? 50 టైమ్స్. రోబోలు కూడా 50 టైమ్స్ పని చేయవురా. నీ ముఖానికి 5 టైమ్స్ ఎక్కువ. 10 టైమ్స్. మిగతా సుఖాన్ని ఎవడిస్తాడు రాజా నీ పెళ్ళానికి? నువ్వేమో చిత్తకర్త కుక్కలా తిరుగుతుంటే మీ ఇంటి పక్కాడో, మీ ఇంటి వెనకాడో, మీ ఇంటి ముందోడో అదే పనిలో ఉంటాడు. కాబట్టి ఎవడ ఫుడ్ వాడు 3 పూటలు తింటాం మంచిది. చూడు, పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుంది? 10 years. ఎంతమంది పిల్లలు? నో, నథింగ్. మరి ఏం పీకడానికి నా బయట తిరుగుతున్నావు? ఇంట్లో కష్టపడు, ఫలితం ఉంటుంది. తండ్రిగా ప్రమోషన్ వస్తుంది. ఇడియట్. ఎవరిదిరా ఈ బొమ్మ? లేదు కదా. ఆడా మొగ? ఆడా. కన్ఫర్మ్ గా అమ్మాయి బొమ్మ. ఈ బొమ్మకి నీ పెళ్ళాం పేసేస్తే నీ పెళ్ళాం అవుతుంది. మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్. ఇదే బొమ్మకి రాణి ఫేసేస్తే రాణి అవుతుంది. ఐశ్వర్యరాయ్ ఫేసేస్తే ఐశ్వర్యరాయ్ అవుతుంది. మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్. ఇదే ఫిలాసఫీ, సైజులే డిఫరెన్స్. క్షమించండి సార్, బుద్ధి వచ్చింది సార్. ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యండి సార్. ఈసారి కనపడితే బాబుతోనూ పాపతోనూ కనపడు, లేదా షూట్ చేసి పారేస్తా. అలాగే సార్. అంజలి, ఏ అంజలి, ఏంటే పందిలాగా అరుస్తున్నావు? ఏ బాయ్స్ మన గురించి ఏం మాట్లాడుకుంటారే? అవునే, ఇప్పుడు సడన్ గా అదెందుకు గుర్తొచ్చిందే? అది ఇప్పటి వరకు ల్యాప్టాప్ చూసింది, అందులో ఏం చూసిందో ఏమో. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది క్వశ్చన్, ప్లీజ్ చెప్పవా? రకరకాలుగా మాట్లాడుకుంటారే. అది తెలుసులేవే, ఆ రకాలేంటా అని. అదిగో మేడం వస్తుందిగా, మేడం అడిగితే బెటర్. ఏంటి కన్యలు, ఏంటి సందేహం? అదేం లేదు మేడం, అబ్బాయిలు అమ్మాయిల గురించి ఏం మాట్లాడుకుంటారా అని. బో, చాలా నీచంగా మాట్లాడుకుంటారు. ఏమని మేడం? అమ్మాయిలు ఉత్త ఆట బొమ్మలు, ఆడుకొని వదిలేయాలి. తొక్కలో అమ్మాయిలు ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్లకి పడిపోతారు. అందరూ అలా ఉండరు మేడం, కొంతమంది అమ్మాయిల్ని దేవతల్లా ఊహించుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇంకా పసిదానివి కదా, నీకవన్నీ తెలియదులేమ్మా. ఇంకేం మాట్లాడుకుంటారు మేడం? ఇంకేముందమ్మా, నువ్వు ఎలా ఉన్నా బంగారం అని పేరు పెడతారు. అంటే ఇది బుస్సేనా? 100% బుస్సే. టైం టు టైం నీ చున్నీ పట్టుకొని వదలకుండా తిరుగుతారు. నూకలు వేసి కోణి పట్టుకున్నట్టు మీకు చిల్లర ఖర్చు పెట్టి నమ్మించి 1 ఫైన్ డే ఆ ముఖ్యమైన పని కానిచ్చుకొని ఆ తర్వాత ఎవరికి కనపడకుండా జంప్ అయిపోతారు. రాస్కల్స్. అమ్మాయిలు మీరు జాగ్రత్త,
అసలే కన్నెలు. అవునే, ఒకరోజు నేను మోడర్న్ డ్రెస్లో వెళ్తుంటే దాని బ్యాగ్ చాలరా, నా జీవితం మొత్తం దాని కాళ్ళ దగ్గర దారిపోస్తా. మావా అలా అన్నాడే. అరే మామా, అసలు అమ్మాయిలు ఏమనుకుంటారా అబ్బాయిల గురించి? ఒరే ఏరబావాడు ఏదో అడుగుతున్నాడు చెప్పరా. రకరకాలుగా అనుకుంటారా. అవి తెలుసురా, అవే ఏంటో రకాలని. ఒరే ముందు వాళ్ళు మనకి నిక్ నేములు పెడతారా. ముక్కు పెద్దగా ఉందనుకో గద్ద ముక్కోడా అంటారు. అదే చెవులు పెద్దగా ఉన్నాయనుకో చాట చెవులోడా అంటారు. అదే పొట్టుంటే ఫ్యామిలీ ప్యాక్ అని, వెనక పిర్రలుంటే పంది పిర్రలోడా అని రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతిదీ నేనే చెప్పి చావాలి మీకు. లోపల నీళ్ళు ఎవరో పేపర్ చేతిలో ఉంచుకో. చీ, ఇంత వరస్ట్ గా థింక్ చేస్తారా? వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అంతేకాదు, వాళ్ళు నవ్వకపోయినా వాళ్ళని చూసి మనం పళ్ళికిలిస్తూ ఉంటా మావా. అది కరెక్టే కదరా. ఏంట్రా కరెక్ట్? ఈడొకడు అమ్మాయిల మీద మాట కూడా పనివ్వడు. ఏ వాళ్ళు నవ్వితేనే కదా మనం నవ్వేది, లేకపోతే మనకి పని పాట లేదనుకుంటున్నారా? అమ్మో నా పేపర్. వాళ్ళు మనల్ని పిలవకపోయినా పిలిచినట్టే ఫాలో అయిపోతూ ఉంటామంట మావా. అమ్మా చాలా అపార్థం చేసుకుంటున్నారు మామా మనల్ని. మామ నాకు బీపీ రేజ్ అవుతుంది మామ. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. మన మీద జాలి చూపించవలసింది పోయి మన గురించి బ్యాడ్గా చెప్తారా? వాళ్ళ అమ్మాయిలు కాదురా, ఆడ రాక్షసులు. ఒరే రోబో, ఇవన్నీ నీకెలా తెలుసురా? మన సీనియర్స్ చెప్తే తెలిసిందిరా. థ్యాంక్స్ రా. ఇట్స్ ఆల్ రైట్ మామా. నీ అబ్బా, నేను చెప్పింది నీకు కాదు సీనియర్లకి. చెప్పాలంటే చాలా ఉన్నాయిరా. వాళ్ళు తాగితే చాలంట మనం కరెంటు షాక్ కొట్టిన కాకుల్లో బిగుసుకుపోతామంటారు. అంటే వాళ్ళలోనే కరెంట్ ఉన్నదన్నమాట. మనలో లేదనేగా అర్థం. కరెంటు ఉందే మనలో కదా మావా. వాళ్ళ కరెంటు తో పనే ఉంది. వాళ్ళు అడిగితే మన పాకెట్స్ లో పైసలు లేకపోయినా బాడీ పార్ట్స్ అమ్మైనా వాళ్ళ కోరికలు తీర్చే బకరాగాళ్ళం అనుకుంటారు. అలా చెప్పుకుంటూ విరగబడి నవ్వుతూ ఉంటారు మావా. ఇది కూడా సీనియర్లు చెప్పిందే కదా. అవును మావా. వాళ్ళెంతో నరకం అనిపించి చెప్పుంటారు మావా ఈ గోల్డెన్ వర్డ్స్. అందుకే సీనియర్లకి మరోసారి థ్యాంక్స్. ఆడోళ్ళు మావులోళ్ళు కాదు మావా, రక్త పిపాసులు. మరీ అంత నీచంగా మాట్లాడుకోరలేరా. కొంతమంది అమ్మాయిలు మంచివాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా, మంచివాళ్ళని మంచివాళ్ళుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీడెప్పుడు అమ్మాయిలకే ఫేవర్ మామ. అవునరా, అబ్బాయిలో చెడబుట్టాడు. రే విప్రో గడి చెప్పినట్టు వీళ్ళలో ఇంకో యాంగిల్ కూడా ఉందిరా. ఇంకో యాంగిలా? అదేంటో చెప్పురా. అబ్బాయి అస్సలు అందంగా లేకపోయినా, మంచి కలర్ లేకపోయినా, మంచి ఒడ్డు పొడుగు లేకపోయినా, మట్టంగా ఉండి దిట్టంగా ఉండి నవ్వేడే స్టైల్లో ఉంటే అబ్బా ఏం మ్యాన్లీగా ఉన్నాడే, ప్రేమిస్తే ఇలాంటోనే ప్రేమించాలి, ఇలాంటోడు కోసం చచ్చిన త్రీలేనే అని కూడా అనుకుంటారు మావా. ఎప్పుడు నాలాంటి చూసినప్పుడు మావా. అమ్మా ఏంటమ్మా నీలాంటి వాళ్ళని చూసినప్పుడా? ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ బాడీలో ఏదో ఇబ్బందిగా ఉంది. ఓకే 2 minutes వెయిట్ చేయండి, మా ఆవిడ వస్తుంది, తను చూస్తుంది. ఓకే. ఆమెకు కూడా ప్రాబ్లమా? నో నో నో, షీఈ్ ద డాక్టర్. యాక్చువల్లీ లేడీస్కి తను చూస్తుంది, జెంట్స్కి నేను చూస్తాను అంతే. మీ వైఫ్కి ప్రాబ్లం వస్తే? నో వే, షీఈ్ ద డాక్టర్. కమాన్, తనకెందుకు వస్తుంది? వచ్చిందే అనుకోండి. వస్తే వేరే వాళ్ళకి ఎందుకు చూపిస్తాను, నేనే చూస్తాను కదా. కాసేపు నన్ను మీ వైఫ్ అనుకోండి. ఓకే. డాక్టర్, అసలు ఒక లేడీ బాడీలో ఎన్ని అందాలుంటాయి? లాట్ ఆఫ్ బ్యూటీస్ ఆర్ దేర్, వర్ణించలేం, చాలా ఉంటాయి. వాటిని చూసే అర్హత పైన బ్రహ్మకి, ఆ తర్వాత ఒక డాక్టర్కే ఉంది. అర్థమైంది, లోపలికి రండి. ఓకే, దేనికైనా ప్రికాషన్స్ ముఖ్యం. లేదు కాబట్టి ప్రాబ్లం. మీకు మందు తాగే అలవాటు ఉందా? నాకు లేని అలవాటంటూ లేదు డాక్టర్. మందు తాగుతాను, స్మోక్ చేస్తాను, హుక్కా పీలుస్తాను, డ్రగ్స్ తీసుకుంటాను, రొమాన్స్లో కూడా పాల్గొంటాను. అర్థమైంది. కొన్నాళ్ళు మీ అలవాట్లకి దూరంగా ఉండండి. ఈ మందులు వాడండి. అలాగే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ మేడం.
ఇలాంటి షేప్ మగాడికుందా? లేదక్కా. ఒక మనిషికి జన్మనిచ్చిన ఆనందం మగాడికుందా? లేదక్కా. ఇలాంటి అనుభూతులు మగాళ్ళకున్నాయా? లేదక్కా. నాకు కూడా లేదు. అక్కా, డాక్టర్ గారిని కలిశాను. మీకు ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మీ యూట్రస్ పాడైంది. జరిగింది ఏంటంటే మీరు ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల, స్మోక్ చేయడం వల్ల, తాగడం వల్ల మీరు పూర్తిగా తల్లి అవకాశం కోల్పోయారు. మీకు పెళ్ళైనా కూడా పిల్లల గురించి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు పిల్లలు పుట్టరు. ఏది ఇష్టమో అది దూరమైంది. అక్కా, చెప్పండి డాడీ. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అప్పుడే వద్దు డాడీ. ఇంకా ఎన్నాళ్ళమ్మా? నాకు తెలిసిన కుర్రాడున్నాడు, వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలి. నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోకపోతే నేను మీ అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు. అంత పని చెయ్యొద్దులే డాడ్. ఓకే ఓకే. నా పెళ్లి వీళ్ళకి ఏదో అడ్వాంటేజ్ అయి ఉంటుంది. మీ డాక్టర్ బాగుంది. అయ్యో, నేను పనమ్మాయిని. ఇట్స్ ఆల్ రైట్. హాయ్ మామ్. హాయ్ డాడ్. మా అమ్మాయి హర్షిత. హర్షిత హీజ్ మిస్టర్ సంజు, 2-3 కంపెనీలకు ఓనర్, బిగ్ షాట్. హాయ్. హలో. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సంజుకు నువ్వు నచ్చావమ్మా. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే. డాడ్, నా ఒపీనియన్ చెప్పే ముందు తనతో పర్సనల్గా మాట్లాడాలి. వై నాట్? ఓకే. నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. హే, నో ప్రాబ్లం. అవి అందరికీ ఉంటాయి కామన్గా. అవి నా అలవాట్లు. ఆల్ రైట్. పెళ్ళైన తర్వాత మానేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతాయి. అంత బ్రాడ్ మైండ్ నాకు లేదు. అదే మాట మా పేరెంట్స్కి చెప్పి ఈ పెళ్లి స్టాప్ చేయండి. ఏమ్మా, నచ్చాడా? ఓకే. అంకుల్, తను నాకు నచ్చింది, నేను తనకు నచ్చాను. బట్ మా ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంది. ఆలోచన ఏముంది? పెళ్ళైతే అన్నీ సర్దుకుపోతాయి. సారీ అంకుల్, ప్రతి క్షణం కాంప్రమైజ్ అవుతూ లైఫ్ని లీడ్ చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. వస్తాను అంకుల్. మామ్, డాడ్, డోంట్ వరీ. నా హస్బెండ్ని నేనే చూసుకుంటాను. చూసిన తర్వాత మీకు కబురు చేస్తాను. అక్క, లంచ్ రెడీ. ఓకే, లంచ్ చేద్దాం పదండి. హలో. ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. 1 మినిట్. హాయ్ సిద్ధు, బయలుదేరి వస్తున్నాను. బేబీ, సారీ బేబీ, ఐ వాంట్ టు మూవ్ నౌ. నేను కూడా వెళ్ళాలమ్మా. ఎండి దగ్గర నుంచి కాల్. లంచెస్ వెళ్ళండి. ఫ్లైట్ మిస్ అవుతుందమ్మా. ఈసారి ఫుల్ డే ఉండేలా ప్లాన్ చేసుకుని వస్తాను. బాయ్ బేబీ. బాయ్ బేబీ. వచ్చారు, వెళ్ళారు. మ్యారేజ్ బ్యూరో బ్రోకర్స్ లాగా ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, ఫలితం అందలేదు, వెళ్ళిపోయారు.
నో రిలేషన్. వాళ్ళు నా పేరెంట్స్ కాదు, నేను వాళ్ళ డాటర్ని కాదు. ఆఫ్టర్ అ లాంగ్ టైం కలుస్తున్నారు, ప్రేమని కురిపిస్తారు, అనురాగం పంచుతారు అనుకున్నాను. అంతా ట్రాష్. వాళ్ళలో ప్రేమని వెతుక్కోవడం, ఎండమావిలో నీళ్ళని వెతుక్కోవడం ఒకటే. చెప్పరా. మా ఆఫీస్లో కత్తిలాంటి ఫిగర్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫర్ షూర్ యుల్ ఎంజాయ్. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ హర్షిత. గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు పని చేసి పెట్టాలి. టెల్ మీ. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తున్నాడు. వాడు ఎప్పుడు నన్నేం అడగలేదు, ఫస్ట్ టైం అడిగాడు. నువ్వు అతన్ని అంటే మీరు ఏ నేనేం బ్రోకర్ని కాదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమెసీతో అడుగుతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? అడగడం నీకు కొత్త కాదు, చేయడం నాకు కొత్త కాదు. ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా శిక్ష ఒకటే. ఓకే. వెళ్ళి మందు తీసుకురా. ఏంటక్క, ఏమైంది అదోలా ఉన్నావు? నథింగ్. నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదు, హెల్త్ బాగాలేదు. మేడం రాజా, అమ్మా, ఆ బైక్ మీద వెళ్ళేది మీ కూతురా? అవును. ఆ బైక్ తోలేవాడు మీ తమ్ముడా? కాదు. మీ క్లాస్మేటా? కాదు. మీ క్యాస్టోడా? కాదు. మరి చెవిలో పువ్వా? మరి ఎవడు వాడు? ఆ అబ్బాయి పేరు మైకిల్. మా పక్కింట్లో ఉంటాడు. పైగా ఆయన వయసు 40. మా పాప 10th క్లాస్. రోజు వెళ్ళేటప్పుడు స్కూల్లో డ్రాప్ చేస్తాడు. అంతేనా అమ్మా? ఆటో డబ్బుల కకృతి పడి ఇంటి పక్కాడి బైక్ మీద నీ కూతురుని పంపిస్తున్నావంటే దాని జీవితాన్ని నువ్వే కదా నాశనం చేస్తున్నావు. ఆ అబ్బాయి అలాంటి వాడు కాదండి, చాలా మంచివాడు. మా పాపకి లేట్ అయినా ఆగి మరీ ఎక్కించుకు వెళ్తాడు. పైగా మా అమ్మాయి అంకుల్ అని పిలుస్తుంది. ఇంగ్లీష్ భాషలో అక్షరాలు కరువై ఒకే పదానికి 2-3 అర్థాలు వచ్చేలాగా పెట్టేసుకుంటున్నారు. ఫర్ సపోజ్ అంకుల్ అనే దానికి మామయ్య అనుంటుంది, బాబాయ్ అనుంటుంది. ఈ స్కూటర్ మీద తీసుకెళ్లేవాడు బాబాయ్ అనే పదాన్ని పక్కన పెట్టి అంకుల్ అనే పదాన్ని వాడుకుంటే ఇంకేమైనా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మీ అమ్మాయిది? ఆ నోరు తినటం కాదు, నోరు పోయి ఈగలపోతాయి నోట్లోకి. అమ్మా, పాప పేరేంటి? అమ్ము. ఎక్కడ చదువుతుంది? శ్రీ చైతన్య స్కూల్లో. ఇంకా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వే డ్రాప్ చేయి నాన్న, వేరే బండి ఎక్కించమాకు నాన్న. ఏంట్రా మెలికలు పోతావురా? ఆనందం అండి. హలో అమ్మురాజా, బాగున్నావా? ఎవరు అంకిల్? అమ్మా, నేను నీకు తెలియదమ్మా, దూర బంధువుని.
నా పేరు రిపేర్ రాంబాబు అంటారు. మీ ఇంటికి వెళ్ళాను, అమ్మని కలిశాను. స్కూల్కి వెళ్ళావని చెప్పింది. అమ్మ నిన్ను కలిసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుందామా? దా ఆడ కూర్చొని మాట్లాడుకుందాం. దా. త్వరగా చెప్పండి అంకుల్, స్కూల్కి టైం అవుతుంది. ఇది లైఫ్ రాజా, తొందరపడకు. పాఠం దేవుంది పక్క స్టూడెంట్ దగ్గర తెలుసుకోవచ్చు. నువ్వు పోగొట్టుకోబోయేది పక్క వాళ్ళని అడిగి తెలుసుకునేది కాదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కొత్త ఫోన్ ఎవరు కొనిచ్చారు? మైకేల్ కొనిచ్చాడా? అవును. ల్యాప్టాప్ కూడా కొనిస్తా అన్నాడా? ఇచ్చాడు. మీకెలా తెలుసు? మాకు తెలుస్తాయమ్మా. ఇవన్నీ నాకు అనుభవం రాజా. మైకేల్ ఆనందంగా వెళ్తున్నాడు. ముఖ్యమైన గిఫ్ట్ ఏమన్నా ఇస్తా అన్నావా? అవును, తనే ఇస్తానన్నాడు. డైమండ్ రింగ్ ఏమైనా ఇస్తా అన్నాడా? అవును. పార్టీకి ఆఫర్ చేశాడా? రమ్మన్నాడు. నువ్వు వస్తానన్నావా? వస్తానన్నాను. అదే వాడికి పెద్ద గిఫ్ట్. చూడు రాజా, తినిపించి నీకు అనేక గిఫ్ట్లు ఇచ్చి నిన్ను బాగా మచ్చక చేసుకొని వాడు నీ దగ్గరున్న ఫ్రెష్ని అన్ఫ్రెష్ చేయాలనుకుంటున్నాడమ్మా. మీరు నాకు కళ్ళు తెరిపించారు. వాడి గిఫ్ట్లు వాడి మొక్కానే కొడతాను. కొట్టొద్దమ్మా, కొడితే వాడు ఎస్కేప్ అయిపోతాడు. నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటమ్ములు లేట్ అయింది? ఏంటి లేటు? ప్రాబ్లమే లేదు కదా? లేదు. మరి ఇంకా లేట్ ఎందుకు అమ్ములు? త్వరగా పోదాం పదా. నీకోసం డైమండ్ రింగ్ కూడా తెచ్చాను తెలుసా? సృష్టి కార్యం కోసం తొందరపడుతున్నాడు రాజా. అమ్ము, వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. భయంగా ఉంది. భయమా? భయం ఎందుకు అమ్ములు? నేనున్నాను కదా, మే హూనా. స్మూత్ గా డీల్ చేస్తాను. స్మూత్ డీలింగ్ అంట రాజా, అంటే తడిగుడ్డలతో గొంతు కోయటం అన్నమాట. అమ్ములు, ఇక్కడ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది, వెళ్దాం పద. మీ వైఫ్ ని మా అంకుల్ చూసారంట, చాలా బాగుందంట. నా వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అమ్ములు. ఒక సార్కి కావాలంట, పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావు అమ్ములు? ఎవడు వాడు? వాడు అంత చూస్తాను. ఇంకోటి పీకు రాజా, రక్తం రావాల వెదవకి. కొట్టు. ఏంటమ్ము, ఏమైంది నీకు ఇవాళ? ఏమైంది? విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. ఇందులో విచిత్రం ఏమీ లేదు రాజా. అమ్ముకి చెప్పిన లాజిక్కే మళ్ళీ నేను నీకు చెప్తా. అమ్ములు అనే అమ్మాయి లైఫ్ అనే ఎగ్జామ్ రాయడానికి అన్నీ కొత్తవి కావాలని కోరుకుంటుంది. నువ్వేమో సగం ఇంకైనా పెన్ను లాంటి వాడివి, పాత బిల్డింగ్ లాంటి వాడివి. దానికి రిబ్బన్ కట్టినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? బొచ్చుకు రంగేసినంత మాత్రాన అంటే అర్థమైందో లేదో నీకు? జుట్టుకు రంగేసినంత మాత్రాన ఒరిజినాలిటీ వస్తుందా? లోపల తెలుపు అనే నగ్న సత్యం అలాగే ఉండిపోద్ది కదా. ఉండిపోద్ది కదా. చెత్త వెదవా, బ్రోకర్ వెదవా, బేవర్స్ వెదవా. ఈ పిల్ల వయసు అంతా నీ వయసు అంతా క్రికెట్ కే బాల్. ఇవి కూడా తీసుకువెళ్ళు. ఇంకే పిల్లనైనా డ్రాప్ చేయాలనుకుంటే రేపు నీ పిల్లల్ని పాడు చేయడానికి కూడా ఇంకోటి తయారవుతాడు రా వెదవా. ఏంటి ఐస్ పెడుతున్నావు? లేదు, ఐస్ క్రీమ్ తినిపిస్తున్నా బంగారం. ఏంటి రోజు స్పెషల్ ప్రేమ? పైన ఎండగా ఉంది కదా, నోట్లో ఐస్ పెడితే చల్లగా ఉంటుందని. నిన్నటి కంటే మొన్నటి కంటే ఈరోజు చాలా బాగున్నావు. రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది బంగారం. అది న్యాచురల్గా. ఇంతకీ ఏంటి సంగతి? ఇక్కడి దాకా తీసుకొచ్చావు? ఏం లేదు బంగారం, మనోళ్ళు రిసార్ట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నారు, నువ్వు రావాలి. ఏం ప్లాన్ చేశారు అక్కడ? అబ్బే స్పెషల్ ప్లాన్లే లేవు, జస్ట్ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బిర్యానీ తిని అలా ఎంజాయ్ చేసి రావడమే. అక్కడ పిచ్చి పిచ్చి పనులే ఉండవుగా? నీ మీద ఏముండవు. నేను అలాంటి ఒప్పుకుంటానా బంగారం? అలాంటివంటే ఏంట్రా? అదే నువ్వు అన్నావు కదా ఏదో పిచ్చి పిచ్చి పనులని, అలాంటివని నా ఉద్దేశం. అయితే ఓకే. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్గా గొడుగు పెట్టావు? ఎండకి నువ్వు కందిపోకూడదని. నువ్వు కూడా గొడుగు కిందకి రావచ్చుగా. నీకు నీడగా ఉండడమే నా అదృష్టం. అయినా నువ్వు సుకుమారి కదా, నాదే ఉంది. నాకు ఎండైనా వానైనా రెండూ ఒకటే. శృతి 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 పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దాం. అమ్మో నాకు భయం, నేను రాను.
నేనున్నా కదా బంగారం. అందుకే నా భయం. అంటే నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. లేకపోతే మన వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్దామా? అక్కడేం చేద్దాం? తినడం, కూల్ డ్రింకులు తాగడం, స్పెషల్గా థమ్స్ అప్ తాగుదాం. ఓకే? అదేదో ఇక్కడే చేయొచ్చుగా. బంగారం బంగారం బంగారం, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. నువ్వు రాకుండా నేను వెళ్ళా అనుకో, అక్కడ వాళ్ళ గురించి ఏమనుకుంటారు? వేస్ట్ ఫెలో, చెత్త ఫెలో, దేనికి పనికిరాడా అనుకోరు. అలా అంటే నేను హట్ అయిపోయి ఆ హట్టింగ్ లో నేనేం కోసుకుంటాను నాకే తెలియదు. ఇదిగో నువ్వు వస్తాను చెప్పు బంగారం. ఇది దండం పెట్టు బంగారం. ఇదిగో ఇది దండం. అప్పుడు నువ్వు వచ్చాను ప్లీజ్. సరే వస్తాను. అంజలి, మన వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఏం పార్టీ? అంటే ఏం లేదు, తినేసి కాసేపు సరదాగా డాన్స్ చేయడం అంతే. కాదనుకు ప్లీజ్, కాదనుకుమా ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. yes thank you. నీకోసమే తెచ్చాను కౌసు. ఏంటి తొందరపడుతున్నావు? ఏరా అన్ని తొందరేనా నీకు? మొన్న 1 గంట లేట్ అయినందుకే గోలు గోలు చేసావు. ఇది నీ మెడకి చాలా బాగుంటుందని. ఇది అలంకరించాల్సింది నువ్వు కాదురా. ఏంటి కౌసు ఆలోచిస్తున్నావు? అదేం లేదు, ఇప్పుడు బాగుండదులే. ఇవన్నీ జరగాలంటే మ్యారేజ్ అవ్వాలిగా. నెక్స్ట్ స్టెప్ మంది అదేగా కౌసు. అదే అనుకో. ఏ ఆగలేకపోతున్నావా? నీకోసం నేను ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను కౌసు. నువ్వు లేక ఒక క్షణం కూడా ఉండలేను. రోజు కలుస్తూనే ఉన్నాం కదరా, ఏదో ఒక కెమిస్ట్రీ జరుగుతూనే ఉంది కదా. నీకోసం ప్రాణమైనా ఇస్తా. అదొద్దులే, నీ దగ్గరే ఉంచుకో. అంతకంటే విలువైంది నేను నీకు ఇస్తాను. నీ ప్రేమ కంటే విలువైనది నాకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధం. అంత పెద్ద మాటలు వద్దులే గాని, రేపు మన వాళ్ళకు పార్టీ అరేంజ్ చేస్తున్నారు. దానికి మనం వెళ్తున్నాం. నువ్వేం చెప్తే అదే. నీకు త్వరలో జీవితాంతం మర్చిపోలేని ఒక గిఫ్ట్ ఇస్తాను. ఈ జన్మకు నువ్వే నాకు పెద్ద గిఫ్ట్. వెళ్దాం. వీడికి హ్యాండ్ ఇస్తే పిచ్చోడైపోతాడేమో. వీడు వేస్ట్ గడరా. మన కోరికలన్నీ తీర్చుకోవాలరా. ఇన్నాళ్ళు మనల్ని ఏటీఎంలో వాడుకున్నారు. కసి తీరా అనుభవించి వదిలేయాలి. మొన్ననే 1,00,000 రూపాయలు నా దగ్గర లూటీ చేసిందిరా మామా. 2 పనుల మీద వచ్చాను. ఒకటి నిన్ను చూడ్డానికి. ఇది బుస్సు కాదురా, నీ మీద ఒట్టు. ఆ ఒట్టేదో నీ మీద వేసుకోవచ్చు కదమ్మా. నా ఒట్టు నా మీద వేసుకుంటే థ్రిల్ ఏముంటుందిరా? అవునులే, మీ అబద్ధాలకు బలయ్యేది మా అబ్బాయిలమే కదా. అదేంట్రా అంత మాట అన్నావు? ఏది భరించాలన్నా మీరేగా. అబ్బా, మాటలు మాత్రం భలే చెప్తారు మీరు. సర్లే గాని రెండో విషయం ఏంటి? గోకుతున్నావు ఏంటి చెప్పు. కొంచెం అమౌంట్ కావాలరా. ఎంతేంటి? నాకు కాదురా, నా ఫ్రెండ్కి. ఓహో, మీ ఫ్రెండ్కా? అంత ఈజీగా తీసుకోకురా బాబు, అదంటే నాకు ప్రాణం. అంటే నేను బకరానా? అవును. అవునా? అవునని నేను ఎలా చెప్పగలనురా? బతికించాలేవే తల్లి, చెప్పు ఇంకా. మా ఫ్రెండ్కి. నీ ఫ్రెండ్కి? పాపం రా, తన కిడ్నీ పాడైంది. అవునా? ఇప్పుడు ఎంత కావాలంటే? 1,00,000 రా. 1,00,000? ఇంత షాకింగ్ న్యూస్లు చెప్తే గుండె ఆగిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అందుకేగా గుండె నొప్పి టాబ్లెట్ వేసా. నువ్వు మామూలు దానివి కాదే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నా. అది కాదురా, అదంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. సేవ్ చేసుకున్న మొత్తానికి ఒకేసారి టెండర్ పెట్టావుగా, పదా. ఎక్కడికి రా? ఏటీఎం సెంటర్కి. గీయకాలుగా. మరి షార్ట్ వేసుకోవా? వేసావుగా పెద్ద షాటు. రాజుల సొమ్ము రాళ్లపాలు, మా అబ్బాయిల సొమ్ము మీ అమ్మాయిల పాలు. అవునరా, వీళ్ళ చుట్టూ తిరగలేక చచ్చాం, తినిపించలేక చచ్చాం. వీళ్ళ వల్ల టైం బొక్క, మనీ బొక్క, హెల్త్ కూడా బొక్క. 3 పువ్వులు 6 కాయలు మావా, కరెక్ట్ గా చెప్పావు. రే ఏం మాట్లాడుతున్నారా? తప్పురా, ప్రేమించి మోసం చేయకూడదు. నువ్వు మడి కట్టుకుని పప్పు శుద్ధలా కూర్చో. ప్రతి నెల నీ శాలరీతో నీ కౌసికి జ్యువెలరీ కొని పెడుతుండు. ఆఖరికి టీ తాగడానికి కూడా పైసలు లేక బేకారం అయిపోతావు తెలుసా? మనం తుమ్మెద లాంటి వాళ్ళం విప్రో. ఒక పువ్వు నుండి ఇంకో పువ్వుకి జంపు చేస్తూ ఉండాలి. ఏం చెప్పావురా? ఫైనల్ గా ఫ్రెష్ అమ్మాయిని చూసుకుని బాగా కట్నం తీసుకుని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవాలి. మరి ఆ అమ్మాయిల పరిస్థితి ఏంట్రా?
వీడెవడరా బాబు? ఏ బక్రాలో బలైపోతాడు. లెట్స్ గో మ్యాన్. పదండ్రా. రాంబాబు రాంబాబు నీ పేరు రాంబాబు, రాంబాబు రాంబాబు నీ పేరు రాంబాబు. ఏంటి రాజా యూత్ ఇలా ఉంది? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి రాజా? హే, రేపు పార్టీకి అందరు రెడీగా? యా. పార్టీకి మనల్ని ఒప్పించడంలో మన లవర్ సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు. రండి, ఆల్రెడీ మనం పార్టీకి ప్రిపేర్ అయ్యి ఉన్నామని వాళ్ళకి తెలియదు. తెలిస్తే గుండాగి చేస్తారేమో. చూడే, మగాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. తర్వాత బాల్ పాయింట్ పెన్నును ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకొని డస్ట్బిన్ లో పడేయాలి. అవునే, తాజా కూరగాయలను చూసి సెలెక్ట్ చేసుకున్నట్టు ఫ్రెష్ అండ్ రిచ్ కుర్రాన్ని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఎస్, దిస్ ఇస్ నౌ డేస్ కాన్సెప్ట్. అబ్బా, ఏం చెప్పావే అంజలి, నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే మీరు నిజంగా ప్రేమించట్లేదా? వాళ్ళని వాడుకోవాలనే ప్రేమించాం. పాపం పిచ్చోళ్ళు అయిపోతారే. అవని మనకేంటి? అయితే హ్యాండ్ ఇస్తారా? అంతే కదా. నువ్వు మాత్రం మీ వాణ్ణి వదిలేదనుకో, నీ జీవితం గోవిందా గోవిందా. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వెళ్దాం పదండి. పదండి. సరే. ఇదేంటి రాజా షాకు మీద షాకు? అమ్మాయిల మైండ్ సెట్ కూడా ఎలా ఉందేంటి రాజా? ఇదేంటి ఇలా ఉన్నారు మన భావి పౌరులు? దేవుడా! ఏంట్రా పొట్టోడా, శోభనానికి ఏర్పాటు చేసినట్టు చేసావు? పొట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా అనేది కాదు ముఖ్యం, గట్టిగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంట్రా అది? అదే బాడీ. పార్టీ పేరుతో ఏదోటి చేస్తున్నారు, మనం కూడా ఏదోటి చేస్తే బాగుంటది కదా అని. చంపుతా. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి నచ్చవని. ఏదైనా ఆఫ్టర్ మ్యారేజ్ జరగాల్సిందే. సరే నేను వెళ్తా. నువ్వు దాని మరి జోకు చేశాను బంగారం. ఏంట్రా, నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ డైలాగ్ నాదిరా. విప్రో, కొంచెం అడ్వాన్స్ అవ్వరా. సరే ఓకేరా. ఈ సెటప్ అంతా ఏంటి? నీకోసమే అంచు చిన్న పార్టీ ఏర్పాటు చేశానా. భారీగానే ఏర్పాటు చేసావు. తాగు. తాగు. ఏనా కళ్ళు తిరుగుతున్నాయా? అయ్యయ్యో,
అయితే నువ్వు వెంటనే పడుకోవాలి. పడుకో మెల్ల. కావాలని తొందరపడ్డాం మేడం. ఎప్పుడూ అమ్మాయిల్ని యూజ్ చేసుకుని అబ్బాయిలు హ్యాండ్ ఇస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే తప్పేంటి? వాళ్ళు తిరిగితే శీలం పోనప్పుడు మనకెందుకు పోతుంది? అందరూ ఒకటేగా. అందుకే మేమే వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. ఎనీవే టేక్ కేర్. మన బాయ్ ఫ్రెండ్స్ మన వెంట పడకూడదంటే వెంటనే సింబల్ మార్చేయాలి. అవును, మార్చేద్దాం. ఏంటే సిమ్ములు మారుస్తున్నారు? అవునే, వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. పాపం పిచ్చోళ్ళైపోతారే. అవ్వాలనేగా హ్యాండ్ ఇచ్చేది. హ్యాండ్ ఎవరిచ్చినా బ్యాండ్ పడేది మనకే. అందుకే అమ్మాయిని అరిటాకుతో పోల్చారు. అరిటాక ఆవకాయ ఐరన్ అని నిరూపిస్తాం. అంటే నువ్వు మార్చవా? నేను మార్చను. వీరబాబుతోనే నా లైఫ్. నీ కర్మ. ఇక నుండి మనం గెటప్స్ మారుద్దామే. లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మామా. సూపర్. అవునరా, చాలా థ్రిల్లీగా ఉందిరా. 3 పువ్వులు 6 కాయలు కాదు, 24 కాయలా ఉంది మావా. ఏనుగుల్ని మేపినట్టు మేపాం. నాళ్ళకు పని పూర్తయింది. సిమ్లు మార్చేయండి రా బాబు, లేకపోతే శీలం పోతే జీవితమే కోల్పోయినట్టు ఫీల్ అయి వెంట పడతారు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. అవునరా మామా. సిమ్ములే కాదు, మన అడ్రస్లు కూడా మార్చాలి రోయ్. తప్పురా, అలా చేయకూడదు. తప్ప తొక్క. నువ్వు మార్చవా? నాది సిన్సియర్ లవ్ రా, నేను మార్చను. రేయ్, మా అడ్రస్ మొత్తం చెప్పకు రోయ్. ఏంటి కౌజుకేనా? లిఫ్ట్ చేయట్లేదు కదా? ఛార్జింగ్ అయిపోయిందిరా. నీ సెలక నీ లవర్ సెలక? దీంట్లో ఫుల్గా ఉంది కదరా. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందిరా. ఎలా చెప్తున్నావురా? సెల్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోయినట్టేగా. హలో, నీ కౌసు మీద అంత నమ్మకమా? తనే స్విచ్ ఆఫ్ చేసిందేమో. చెయ్యదు. సిమ్ మార్చిందేమో. మార్చదు. నాకు ఒకటే, తనకు ఒకటే. ఆ ఒక్కటి గురించి ఆపరా బాబు. ఈ కళ్ళతో మేము చూస్తాంగా. పదండ్రా. Harshita, you know Aero Airlines company is the best. Yeah. ఆ ప్రాజెక్ట్ని లోకల్ కంపెనీస్కి ఇవ్వాలనుకుంటున్నారు. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ ఆ ప్రాజెక్ట్ కోసం పోటీలో ఉన్నాయి. IBM, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఐ వాంట్ ద ప్రాజెక్ట్. హూస్ ద CEO? మిస్టర్ స్టీవెన్సన్. దేనికి లొంగడు, పైగా బ్రహ్మచారి కూడా. బ్రహ్మర్షి కూడా కాంతకు బెండయ్యారు. వాడు రేపే ఇండియాకి వస్తున్నాడు. నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని మన గెస్ట్ హౌస్కి క్యాండిల్ నైట్ డిన్నర్కి తీసుకొస్తాను. మిగతా పనులన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఓకే, డన్.
Do you? Not this, but that. బ్రహ్మచారి వట? Really? Yes, I'm a real bachelor. అపర బ్రహ్మచారి. కాల్చి పారేస్తా. నిన్ను కాదు, నీ బ్రహ్మచర్యాన్ని. I'll shoot your celibacy. దిస్ ఇస్ ద ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అడిగించేశావు. నీకేం కావాలో చెప్పు. నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు. బ్లాంక్ చెక్. థ్యాంక్ యూ. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? నేను తట్టుకోలేకపోతున్నాను. తనకు కూడా అలాగే ఉంటుంది కదా. అదేగా లవ్ అంటే. వీడేంటి డైరెక్ట్ గా హాస్టల్కి వచ్చేసాడు? ఎప్పుడెలా? హలో హలో మేడం, ఇక్కడ నన్ను ఒకడు ప్రతిరోజు వెంటపడి వేధిస్తున్నాడు. ఇప్పుడు మన హాస్టల్ ముందే ఉన్నాడు. వాడి పేరు విప్రో సీను. నేను ఊరెళ్ళానని చెప్పండి. అలాగే కౌసల్య. ఆగు. ఎవరు కావాలి? కౌసల్య. లేదు, ఊరెళ్ళింది. నీ పేరేంటి? విప్రో సీను. ఇది లేడీస్ హాస్టల్. లోపలికి రాకూడదని తెలీదా? ఇంకెప్పుడు రాకు. వస్తే పోలీసులకు చెప్పి బొక్కలో తోయిస్తా. పో. అమ్మయ్యా, గండం గడిచింది. మావా, మన అదృష్టం అడ్డం తిరిగేసి మన లవర్లు ఇక్కడికి వచ్చేస్తే? ఇది కొత్త ప్లేస్ కదా మామా, ఇక్కడికి రారు. అవును కదా మావా. ఆ వచ్చేది మన లవర్స్ కాదు కదా. కొంపదీసి మన సిమ్ములు మార్చన్న విషయం తెలుసుకొని ఉసుకేసుకొని మఫ్టీలు ఎవరో తిరుగుతున్నారా? చచ్చా కాదురా, మన లవర్స్ అయితే ముఖానికి స్కార్ఫ్లు ఎందుకు కట్టుకుంటారు? మన వెంటపడి పట్టుకుంటారు గాని. వీళ్ళేంటి ఎక్కడున్నారు? మనల్ని గుర్తుపడతారేమో. మనం ఏ ప్లేస్కి వస్తామని వాళ్ళకెలా తెలుసే? మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ బొందా, వాళ్ళకంత సీన్ లేదు. పద. మావా, అది అచ్చు నా లవర్ బ్యాగ్ లా ఉంది. నీ లవర్ బ్యాగ్ ఏం బాగుంటదా చండాలంగాను. అరే మామా, ఆ రెడ్ డ్రెస్ ది అచ్చు నా లెవెల్లో ఉందిరా. అంత సీన్ లేదు. వాళ్ళు ఇంకా ఫ్రెష్ మావా, ఫ్రెష్. ఫ్రెషా బొంగ? వాళ్ళకి ఎంత మంది ఉన్నారు ఎవరికి తెలుసురా? అక్క, టాబ్లెట్. రావచ్చా? వెల్కమ్. ఏంటి సడన్ గా? పని మీద వెళ్తున్నాను, నువ్వు గుర్తుకొచ్చావు. ఇలా వచ్చేసాను. ఓకే. ఎవరి అమ్మాయి? నా సిస్టర్. నాకెప్పుడు చెప్పలేదే. నీకు సిస్టర్ కూడా ఉందా? బ్లడ్ రిలేషన్ కాదు, గాడ్ రిలేషన్. దేవుడిచ్చిన చెల్లి. కాఫీ అయినా? ఇంకేం లేదా? ఏం కావాలి? అక్క బాటిల్ తీసుకురానా? నువ్వు వద్దులే, లోపలికెళ్ళు. ఓకే.
హర్షిత, మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నంబర్ 1 పొజిషనేగా. పట్టుకుంది వదిలేయడానికి కాదు. అక్క తొక్క మీ అక్క నన్ను పంపింది, నిన్ను వాడుకోమని చెప్పింది. కాల్చి పరేస్తా యు రాస్కల్. కంట్రోల్ కంట్రోల్ హర్షిత, కంట్రోల్. చెల్లెలని చెప్పినా పాడు చేయాలని చూస్తావా? నువ్వు మనిషివా మృగానివా? నన్ను ప్రేమగా చూస్తోంది అదొక్కటేరా. సారీ హర్షిత, తను ఎంత ప్రేమగా చూస్తున్నావు చెప్పి అనుకోలేదు. వెళ్ళిపో. ఇంకొక్క క్షణం నా ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. కూల్. ఫస్ట్ యు గెట్ అవుట్ ఐ సే. ఓకే ఓకే. అక్క నమస్కారం. రిపేర్ రాంబాబు గారు, నా కాపురంతో పాటు ఎన్నో కాపురాలను రిపేర్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? ఏముంది సెలబ్రిటీ అప్పారావు, బంగారం లాంటి భార్య, రత్న లాంటి ఇద్దరు పిల్లలు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక సాని నా కళ్ళకి సంసారిలా ఎదురుపడింది. ఇంకేముంది, దురదృష్టం అదృష్టంలా పట్టింది. అమ్మో, లేడీస్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. గోవిందా 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 గోవిందా. నా పేరు చంద్రకళ, ఇదే మా ఇల్లు. రండి కాఫీ నా తాగి. పేరు రాంబాబు. కాఫీ పర్వాలేదండి. ప్లీజ్ ఒక్కసారి రండి. రండి. అరే అమ్మా, అప్పుడే పడిపోయారే. గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 కూర్చోండి. దెబ్బ తగిలింది కదా, నేను వెళ్ళి ఆయింట్మెంట్ చేస్తాను. ప్యాంట్ కొంచెం తీయండి. ఇంకానా? ఇంకా ఇంకానా? ఇంకా ఇంకానా? చాలు చాలు చాలు. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్, ఏంటి చూస్తున్నావు? నేనేం చూడల్లా. ఏం కాదు. ఏమి చూడల్లా. నువ్వు నన్నే చూస్తున్నావు. చూడల్లా. ఏ దొంగ, నువ్వు నన్నే చూస్తున్నావు. దొంగని కాదు, నేను చూడల్లా. చిలిపి. అవును, నేను కొంచెం చిలిపి. ఆ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేశా, ఇంటికి వెళ్ళటం మానేశా, బంధువుల దగ్గరికి వెళ్ళటం మానేశా, ఫ్రెండ్స్ని గెలవటం మానేశా. ప్రతి నిమిషం చంద్రకళ ఇంటూనే రాజా. కొంపదీసి పారిపోయాడా? హలో డార్లింగ్. ఏంటి డార్లింగ్ లేటు? ఒక్క నిమిషమే కదు రాజా. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఎంతో కెమిస్ట్రీ సాధించొచ్చు. చంద్రకళ, నువ్వు రతీదేవికి జిరాక్స్లా ఉన్నావు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు
బావా ఏంటి చంద్రకళ? ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. మీరు కొంచెం ఇస్తే. ఎంత కావాలో చెప్పు చంద్రకళ. సింపుల్, జస్ట్ 25 lakhs. 25 lakhs? నీకు ఇవ్వను. నీకు 25 lakhs కాకుండా 1016 లక్షలు ఇస్తా. 25 లక్షల 1016 ఇస్తున్నా నీకు. అడుగు చంద్రకళ, ఇస్తుంటాను. ఇదిగో సంతకం పెట్టాను. దీన్ని నువ్వే బ్యాంకులో వేసుకో. ఓకే చంద్రకళ? మా బావ బంగారం. నా భామ బంగారం, నా భామ బంగారం. అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. పని అయిందా? నాకైతే తెలియదు అప్పారావు. పైనున్న దేవుడికే తెలియాలి, కిందున్న చంద్రకళకే తెలియాలి. నాకైతే అర్థమే కావటం. చూసింది బెల్లమే, కానీ తిన్న ఫీలింగ్ లేకుండానే పోయింది. అలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఏటీఎం కార్డులు అయిపోయినాయి, చెక్ బుక్లు అయిపోయినాయి, ఆస్తులన్నీ కరిగిపోయినాయి. దాని ఆస్తులు మొత్తం పెరిగిపోయినాయి. వన్ ఫైన్ మార్నింగ్ మా ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతే, నాతో కాపురం చేయనుంది, నాతో మాట్లాడనుంది, నాకు విడాకులు ఇస్తానంది, పిల్లలు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి లైన్ తప్పుతున్న కాపురాల్ని లైన్ లో పెడదామని చూస్తున్నాను రాజా. అలాగైనా నా కాపురం లైన్ లో పడుతుందని తప్పు దిద్దుకుంటున్నాను అప్పారావు రాజా. అయితే ఆల్ ది బెస్ట్. కాపురం సెట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా, పని అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా? ఓ మై గాడ్, ఈ రోజే చెల్లి పెళ్లి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్. బాబు, మాంగళ్య ధారణ చేయండి. పంతులు గారు, మా అక్క వచ్చిన తర్వాత నేను తాళి కట్టించుకుంటాను. అమ్మా, ముహూర్తం మించిపోతోంది, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అక్క ఎప్పుడు వస్తే అప్పుడే శుభముహూర్తం. అవునవును, అప్పుడే శుభముహూర్తం, అప్పుడే తాళి కడతాను. నువ్వు నోరుమోయరా. నువ్వు ఇష్టపడ్డావనే కట్టం లేకుండా ఒప్పుకున్నాను. దానికి అర్థం కావట్లేదు. ఏదో పనుండి రాలేకపోయిందేమో. ఫోన్ అన్నా చెయ్యమ్మా, మర్చిపోయిందేమో. చేయను, తప్పకుండా వస్తుంది. ఈ పెళ్లి కానీ ఆగిపోయిందంటే నేను నీకు మళ్ళీ పెళ్లి చేయలేను. దీనికి మనకంటే దీని అక్కే ముఖ్యం ఎలా ఉంది. తండ్రి లేని పిల్లని జాలిపడి చేసుకుంటుంటే కలిసినట్టుంది. రారా పోదాం. నేను రాండాడి, మల్లిక మెల్లో తాళి కట్టాల్సిందే. రాయ్, అది కట్టించుకున్నంటే కట్టనంటావేంట్రా? దీనికంటే బాగా కట్టం తెచ్చేదాన్ని పెళ్లి చేస్తాను. రా. అదిగో చూడు, అక్క వచ్చేసింది. పంతులు గారు, త్వరగా తాళి కట్టించేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నా బంగారు చెల్లికి నేను ఇస్తున్నా 25 lakhs చెక్. ఫ్లాట్. ఇదిగో కీస్. నా చెల్లిని కష్టపెట్టకూడదు. అలాగే మేడం. ఏంట్రా చూస్తున్నా? ప్రతిదీ చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పాలేంటి? తాగు, చావలే. వద్దురా, నాకు అలవాట్లేదు. మాకుందా ఏంటి? మేమేమన్నా తాగుబోతులు అనుకుంటున్నావా? ఏదో అప్పుడప్పుడు జస్ట్ ఫర్ చేంజ్. ఏంట్రా ఈయన బతిమలాడేది? నీ తాగురా. రే మావా, మంచి పోరి గురించి చెప్పరా. అయితే మీకు గాజుల గురించి చెప్పంటారా, కత్తెర కైఫ్ గురించి చెప్పంటారా? వాళ్ళ గురించి తెలిసిందే కదరా, కొత్తగా ఎవరి గురించి చెప్పరా. అయితే మీకు నా లవ్ స్టోరీ గురించి చెప్తా. రే, నీ లవ్ స్టోరీ గురించి తెలిసిందేగా, బోరు. అదంతా ఓకే గాని మీ మేడం గురించి చెప్పురామా. కరెక్ట్ టైం కి గుర్తు చేసావు మామ. మా మేడం సూపర్ గానే మా చైర్మన్ గారు బాగా వాడుకుంటున్నాడు మామ. ఏది అడిగినా కాదందు. అయితే మనం కూడా ట్రై చేద్దామా? మందు తాగాం, స్టడీగా నుంచోవాలి. అరే అది మెల్లగా. రే మేడం ఇంటికి లేదు, ఇలా కాదు, డ్రెస్ చేంజ్. కదిలితే పుచ్చ పేలిపోతుంది. నేను చెప్పినట్టు పోనీ.
నీకే. ఇందిరా వాడు ఇంకా తీసుకురాలేదు. అవునా? చెప్పేది నీకే. తొందరగా బండి పోనీ. అన్నా తీసుకొచ్చిండనా? ఇగో ఇగో దిగవే. ఏం చూస్తున్నావు? దిగో. అరే మస్తుందన్న పోరి, ఎంజాయ్ చేసి చంపేద్దాం. అట్లే అన్న. ఇంకా చూస్తున్నారేంద్రా? అన్న చెప్పిండు కదా, ప్రొఫెషనే. ఎవరో మీరు? ఎందుకు నన్ను చంపుతున్నారు? అదే మాకు తెలియదు. అన్న చెప్పిండు, మేము చంపుతున్నాం అంతే. ఎవడ్రా నన్ను చంపమని పంపింది? చెప్పు. చెప్తా మేడం, చెప్తా. మీ కంపెనీ ఎండి రంజిత్ కుమార్. మీరు ఆయన రివాల్వర్తో చంపబోయారని, మిమ్మల్ని చంపమని 50 లక్షలు సుఫార్ ఇచ్చిండు మేడం. రై రంజిత్, నా గురించి నీకు బాగా తెలుసు. నేను చెడిపోయిన దాన్ని, అలాగే తెగించిన దాన్ని కూడా. ఇంకోసారి ఇలాంటి ఆలోచన వచ్చినా నువ్వు ఉండవు, నీ కంపెనీ ఉండదు. నన్ను అడ్డు పెట్టుకుని డెవలప్ అయి ఆఖరికి నన్నే చంపాలనుకున్నాడు. బ్లడీ రోగ్. మల్లికా, ఎవరొచ్చారో చూడు. మల్లికా! ఓ గాడ్, మల్లికాకి పెళ్ళైపోయిందిగా. ఐఎమ్ అలోన్. వాట్ ఎ సర్ప్రైజ్. కమ్ ఇన్. కూర్చోండి. మేడం, మా ఫ్రెండ్ విప్రో సీను విప్రో కంపెనీలో పనిచేస్తున్నాడు మేడం. నమస్తే మేడం. ఓకే. ఏంటి ఈ టైంలో? చెప్పలేనంత పెద్ద పనా? అంటే అదేం లేదు మేడం. అది ఆ పని ఏంటంటే మేడం, వీళ్ళు జస్ట్ మినిట్. ఏముందరా, పని అయిపోవాల్సిందే. నాకున్నది ఒకటేరా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. మేమేం చేస్తే నువ్వు అదే చెయ్యాలి. ఎవరో ఒకరు చెప్పండి, ఏంటి చెమటలు పడుతున్నాయి? ఏసీ సరిపోవడం లేదా? పెంచమంటారా? మందు తాగుతారా? ఆల్రెడీ తాగొచ్చారా? సిగరెట్ తాగుతారా? ఏం చేయనప్పుడు మరెందుకు వచ్చారు? నాతో రొమాన్స్ చేయడానికి వచ్చారా? ఏంటి చేయడానికి వచ్చారా? మరేంటో చెప్పండి. అదేంటంటే వీళ్ళు, నాకు నిద్ర వస్తుంది. మీకేం కావాలో తీసుకొని హ్యాపీగా పడుకోండి. తాగించాలేరా ఎగిటిగా. వద్దురా మామ.
కనీరా కింద మీద తడిసిపోయింది మావా. రే విప్రో, నువ్వు నాకున్నది ఒకటేరా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? చంపుతాను. పొట్టుడైనా నువ్వే గట్టుడురా. అంతే, ముందు నువ్వే ట్రై చేయి. కమాన్ చెయ్యండ్రా, పర్వాలేదు. ఏమి ఉత్తరా, నా దగ్గరేముంది? పైనే అందం, లోపల అన్నీ డ్యామేజే. ప్రేమని గెలవండి, సిన్సియర్గా ఒక అమ్మాయిని ప్రేమించండి, దానికోసమే బతకండి, దానికోసమే చావండి, చరిత్రలో నిలవండి. మీలో ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా? నెవర్. మీకు వర్జిన్ కావాలి, వాడేయడానికి నాలాంటి వాడు కావాలి. ఏంట్రా మీ యూత్ మైండ్ సెట్? చెత్తనాయన్నారా. కమాన్ రండి, ఎంజాయ్ చేయండి. ఎంతో మందిని సుఖపెట్టింది బాడీ, సుఖపడండి. గంగా నదిలో మోక్షం కోసం మునిగేవాళ్ళు ఉంటారు, మలినం కడుక్కునే వాళ్ళు ఉంటారు. అందర్నీ పవిత్రుల్ని చేస్తుంది. దట్ ఈస్ గంగా. రండి, కమాన్. మేడం మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించాం. రాఘవరావు గారు, మీ వాడు ఏం చేస్తున్నాడు? మా వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి. జీతం ఎంతో? నెలకు 30,000 వచ్చుద్ది. 30,000ఏనా? వాళ్ళు వాళ్ళ సరదాలకి వాళ్ళ విలాసాలకి మీకు తక్కువ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు. మా వాడు డైమండ్ అండి, క్రమశిక్షణతో పెంచా. ఈ మధ్యనే ఒక పెళ్లి సంబంధం చూశాను. అలాంటి వ్యవహారం చేయడండి, ఎందుకైనా మంచిది. డౌట్ అనేది ఉంటుంది కదా, ఫోన్ చేసి తెలుసుకుందాం. రే మా డాడీ రా. హలో నాన్న, చెప్పండి. ఏం లేదురా, పెళ్లి సంబంధం చూశాను, మంచిది. పెళ్లి సంబంధమా? అమ్మాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, ముఖ్యంగా ఫ్రెష్గా ఉండాలి. అలాగేరా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదిరా. అమ్మాయి కూడా అప్సరస, బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉందిరా నాన్న. ఎక్స్పీరియన్సా? అదేరా, నీలాగా జాబ్ ఎక్స్పీరియన్స్. జాగ్రత్తగా చూడండి నాన్న, అసలే రోజులు బాలేవు. సరే, ఇంతకీ జీతం ఎంత? 30,000 అని చెప్పాలా? కాదు, 50,000 అని చెప్పు. అదేంట్రా 30,000 చెప్పావుగా? మిగిలింది కటింగ్స్ లో పోతుంది నాన్న, అందుకే అలా చెప్పాను. ఈ నెల నుండి జీతం పెరుగుతుందని కూడా చెప్పు, సరేనా? అలాగేరా మాధవరావు గారు, మీరు చెప్పింది కరెక్టేనండి. అమ్మాయి మాత్రం ఫ్రెష్ గా ఉండాలి, అది మాత్రం మర్చిపోదు నాన్న. బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. అదొద్దు నాన్న, అదైతే అస్సలు వద్దు. అబ్బా చెప్పాను కదరా, నీలాగా జాబ్ ఎక్స్పీరియన్స్. ఓహో అదా, అయితే సరే సరే, ఓకే నాన్న, ఓకే. ఉంటానా? ఉంటా, బాయ్. నీకైతే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ ఆ అమ్మాయికి అయితే వద్దా? రాసే కళానికి కావాలి కానీ ఎక్స్పీరియన్స్ పుస్తకానికి ఎందుకురా? ఏం పెళ్లి చూపులరా బాబు, అమ్మాయిలు వర్జిన్ టెస్టులు పెట్టిస్తున్నారు. పెళ్లి కాకముందు ఎంతమందితో తిరిగినా ఓకేనంటరా బాబు, అందుకే భయపడి వచ్చేసాను. నేను చూసిన అమ్మాయి అయితే డాక్టర్ని వెంట పెట్టుకుని మరి తిరుగుతుందిరా బాబు, టెస్ట్ చేస్తే దొరికిపోయేవాడిని. నాది అదే వరుసరా బాబు, మీరు చెప్పుకున్నారు బయటికి, నేను చెప్పుకోలేకపోతున్నాను. డేటింగ్ చేశాక గానీ తన అభిప్రాయం ఏంటో చెప్పదంట. అంతకు ముందు ఎంతమందితో చేసిందో 5గురితో ఎంక్వైరీలో తేలింది. ఎలా ఉన్నారు? ఏమో ఇలా ఉన్నాం సార్. ఫ్రెష్ దొరికిందా? ఫ్రెష్ బాబు, 3 పెరుగు కప్పులు పట్టురా. హెరిటేజీ పెరుగు కప్పులు. రాజా, మీకు విషయం ప్రాక్టికల్ గా వివరిస్తా. ఇది ఫ్రెష్ పెరుగు కప్పు. దీన్ని చిలికేశాం, వెన తినేశాం, ఇలా వదిలేశాం. ఇది మళ్ళీ కొత్త ఫ్రెష్. దీన్ని ఇలాగే చిలికేశాం, వెన తినేశాం, వదిలేశాం. ఇలా చిలుక్కుంటూ వెళ్తున్నావు, వెన్న తింటూ వెళ్తున్నావు. పర్మనెంట్ గా ఫ్రెష్ కప్పు కావాలని ఎక్కడెక్కడ వెతుకుతున్నావు. ఎలా దొరుకుతుంది రాజా? నువ్వెక్కడ చిలికినట్టే ఎక్కడ వాడు అక్కడ చిలికేస్తుంటాడు కదా. కరెక్టే. అవే రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మన ముందుకు వస్తాయి. బీ ప్రాక్టికల్. అవునా సార్? ముందు మీరు ఫ్రెష్ గా ఉండండి రాజా, అంత ఫ్రెష్ గా ఉంటుంది. లేకపోతే అంత అన్ఫ్రెషే. మన పెళ్ళాలు మాత్రం పవిత్రంగా ఉండాలి, మిగతా వాళ్ళని చెడగొడదాం అనే కాన్సెప్ట్ మాత్రం మంచిది కాదు రాజా. అందుకనే ముందు మీరు ఫ్రెష్ గా ఉండండి. నాకు 2 పెళ్లి చూపులు జరిగాయి. ఒకడైతే పక్కా తిరుగుబోతూ తాగుబోతులా ఉన్నాడు, ఇంకొకడైతే కంప్లీట్ వెస్టర్న్ కల్చర్లో ఉన్నాడు.
నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని డైరెక్ట్గా అడిగేశాడు. చాలా గిల్టీ ఫీల్ అయ్యాను. మన తొందరపాటు జరగకుండా ఉండుంటే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ పీకేదాన్ని. మరి నీ మ్యారేజ్ ఎప్పుడే? నా వుడ్ బి నన్ను చీట్ చేశాడే, నేను మోసపోయాను. వాడు పెద్ద ఎదవ. అవునే, పెళ్లి చూపుల్లో నాకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు ఎదురయ్యాయి. మనం ఫ్రెష్గా ఉన్నట్టయితే వర్జినిటీ టెస్టులు వాళ్ళకి పెట్టేవాళ్ళం. హాయ్ రాజా, ఫ్రెష్ కూరగాయలు దొరికినాయా? దొరకలా? తాజా కూరలు దొరకాలంటే రైతు దగ్గరికి వెళ్ళాలి. రైతు దగ్గర ఉన్నంత వరకే ఫ్రెష్. రైతు దగ్గర నుంచి దళారి చేతుల్లోకి, అక్కడి నుంచి గంపల్లోకి, గోతాల్లోకి, బాక్సుల్లోకి, లారీల్లోకి నలిగి నలిగి కొన్ని చెడిపోయి చేరతాయి. వాటిని చిల్లర వ్యాపారస్తులు కడిగి శుభ్రం చేసి తుడిచి రీఫ్రెష్ గా మార్కెట్లోకి పెట్టి అమ్ముకుంటారు. ఇంకా ఫ్రెష్ ఎక్కడ ఉంటుంది రాజా? మనం ఫ్రెష్ అయితే ఫ్రెష్ గురించి ఆలోచించవచ్చు. మనం మరొకడికి హ్యాండ్ ఇచ్చి ఫ్రెష్ అంటే ఎలా రాజా? అప్పుడేమవుద్ది, మరొకటి చేతుల్లోకి హ్యాండ్ ఇవ్వబడిన వాడే రీఫ్రెష్ అయి మళ్ళీ మీ ముందుకు వస్తాడు. ఫ్రెష్ దొరకదు రాజా, అంతా రీఫ్రెష్ అండ్ అన్ఫ్రెష్. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీమే సాంబార్. అవునే, మన లవర్సే మనకు కరెక్ట్. పాపం మన కోసం వాళ్ళంతా ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో. అవునే, పాత సింబలే వేద్దాం. కౌసల్య నాకు కైండ్ ఇచ్చిందిరా, దాన్ని ఒక లవ్ చేస్తున్నాడు. వాడి పేరు విప్రోసీను. వాడి కాళ్ళు చేతులు విరగొట్టాలరా మామ, అది మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. డోంట్ వరీ మామ, వాడి సంగతి నేను చూసుకుంటా. కౌశల్య ఎందుకు కలవడం లేదు? ఏమై ఉంటుంది? ఏంట్రా విప్రోసీను, నీకోసం ఊరంతా తిరుగుతున్నావు? ఎవరు మీరు? నా కోసం ఎందుకు తిరుగుతున్నారు? నువ్వు కౌసల్యాన్ని మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలి? దాన్ని నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు కాబట్టి. అది ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? ఏంట్రా విన్ని ఈరోజు నా చేతి పాత సింబల్ ఏంట్రా? మార్చండి రా, మార్చండి. సింబుల్ మార్చినా ఇంకా ఫోన్లు రావేంట్రా? నీ అబ్బా, మనం మార్చింది ఇప్పుడే కదరా. మన పాత సింబల్ వేసామని వాళ్ళకేం తెలుస్తుంది? అయినా ఇన్నాళ్ళు మన కోసం ట్రై చేసి అలిసిపోయి ఉంటారా. పాపు నా అంజు చిదైపోయి ఉంటుందిరా. శృతి ఎక్కడుందో, ఏం చేస్తుందో. తను చాలా మంచిదిరా. నన్ను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనిచ్చేది కాదు తెలుసా. అంతా తనే ఖర్చు పెట్టేదిరా. నాదే తప్పురా. తప్పు చేసింది మనమే కాబట్టి మనమే ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. మన కోసం ఫోన్లు ట్రై చేసి కలవకపోతే ఇసుకు బుట్టి ఫోన్లు పగలు కొట్టేసి ఉంటారు మావా. రే విప్రో, నువ్వే కరెక్ట్రా. నేను హ్యాలెండ్ చేసినందుకు మేము ఫీల్ అవుతున్నాం. లవ్ అంటే నీదేరా మావా. అవునరా, కానీ కౌసల్య ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో అర్థం కావట్లేదు. నేను హ్యాండ్ ఇచ్చింది అనుకోవట్లేదురా, ఏదో ప్రాబ్లంలో ఉండుంటుంది. ఖచ్చితంగా కలుస్తుందిరా. బాయ్ రా. బాయ్. బాయ్ రా. బాయ్. ఒక్కసారి అమ్మాయి మీద నెగిటివ్ థాట్ పోయి పాజిటివ్ థాట్ రాగానే పిచ్చెక్కిపోతుందిరా. ఆ సముద్రపు అలల్లాగా నాలో ప్రేమ అలలు కొట్టుకుంటున్నాయి. అంజలిని చూడాలని తప్పించిపోతున్నాను రా.
టుడే ఈజ్ నేషనల్ యూత్ డే. మీరు చూస్తే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. యూత్ గురించి మీ అభిప్రాయం చెప్పగలరా మేడం? యూత్ గురించి కాదు గాని పేరెంట్స్ గురించి మాట్లాడమంటారా? ఇక్కడ ఒక మేడం యూత్ గురించి చెప్పమంటే తన పేరెంట్స్ గురించి చెప్తానంటున్నారు. అంటే పేరెంట్స్ కి చిల్డ్రన్స్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి, బాధ్యత గురించి తనేదో చెప్పాలని తప్పిస్తున్నారు. ఈ రోజు మా హాట్ టాపిక్ ఇదే. హాయ్ పేరెంట్స్, గుడ్ మార్నింగ్. యూత్ చెడిపోవడానికి ముఖ్య కారణం మీరే. షాక్ అయ్యారా? 100% మీరే. మా పిల్లలకి గోరు ముద్దలు తినిపించాం, తప్పటడుగులు నేర్పించాం, బాక్స్ కట్టాం, బస్ ఎక్కించాం, ముడ్డి కడిగా మూతి కడిగామని గొప్పగా చెప్పుకుంటారు. దట్ ఈస్ రాంగ్. మీ బిడ్డలు ఎప్పుడు ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తారో అప్పుడు మీరుండరు. అంటే పేరెంట్స్ అందరూ తప్పు చేస్తున్నారనా మీ ఉద్దేశం? పేరెంట్స్ వల్ల ఒక యంగ్స్టర్ కూడా చెడిపోకూడదని నా ఉద్దేశం. మై డియర్ పేరెంట్స్, there's 5 attractions in human life. One is birth attraction. Second one is teenage attraction. Third one is marriage attraction. Fourth one is parenthood attraction. Fifth one is death attraction. జీవితంలో చావు కూడా ఒక పండగలాగే జరుపుకుంటారు. ఇదొక అట్రాక్షన్. ఫస్ట్ అండ్ లాస్ట్ అట్రాక్షన్స్ ఆర్ వెరీ కామన్ written by God. బర్త్ అండ్ డెత్ వాటిని ఎవ్వరూ మార్చలేరు. But the second one is most dangerous one. That is teenage. ఈ ఏజ్ లో యూత్ కాలుతున్న ఐరన్ లాంటి వాళ్ళు. మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతారు. ఈ ఏజ్ లో మైండ్ మెచ్యూర్డ్ కాదు, బాడీ మాత్రమే మెచ్యూర్డ్ అవుతుంది. సో దేనికైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎక్కువ శాతం చెడుకే అట్రాక్ట్ అవుతారు. అందుకే ఈ ఏజ్లో మీ గైడెన్స్ అవసరం, మీ మానిటరింగ్ అవసరం, మీ కేర్ అవసరం, మీ సూపర్విజన్ అవసరం. మీ బిడ్డల్ని మీరు లవ్ చేయండి, గారాబం చేయండి, మనీ ఇవ్వండి, అడిగింది కొనివ్వండి, నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఎలా ఉండాలో చెప్పండి, ఎలా ఉండకూడదో చెప్పండి. అలాంటి గైడెన్స్ లేక, ప్రేమానురాగాలు లేక నేను ఇలా అయ్యాను. నా స్టడీ మొత్తం హాస్టల్ నుండే జరిగింది. నా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. వీకెండ్స్లో అందరి పేరెంట్స్ వచ్చి వెళ్లేవాళ్ళు. నేను చాలా బాధపడేదాన్ని. నా ఫ్రెండ్స్కి నా పేరెంట్స్ చాలా బిజీ అని చెప్పేదాన్ని. పేరెంట్స్ ఉండి కూడా ఒంటరి జీవితం గడిపాను. Hello. Hi, Dad. Baby, I'm in a meeting. I will call you back. Dad, happy parents. Baby, I told you na, I am busy. Don't disturb me. Dad! Dad! హాయ్ బేబీ. ఈరోజు నీతో ఎక్కువసేపు మాట్లాడాలి. సారీ బేబీ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఫ్రీ అయిన తర్వాత నేనే కాల్ చేస్తాను, ఓకే? ఇంపార్టెంట్ విషయం మామ్. Baby, please understand me. I will call you later, okay? Mom. Bye. Mom. ఏంటి అలా ఉన్నావు? ఏమైందే? ఏంటి మళ్ళీ మీ పేరెంట్స్ గురించేనా? ఇదేం కొత్త కాదు కదే. నువ్వు కాల్ చేయడం, వాళ్ళు బిజీ అని చెప్పడం, ఇదంతా మామూలు అయిపోయింది కదా. నేను ఒకటి అడుగుతాను, సూటిగా చెప్పవే. ఏంటది? మా పేరెంట్స్ లాగా ఏ పేరెంట్స్ ఉండరు కదా. అదేం కాదు, చాలా మంది పేరెంట్స్ అలాగే ఉన్నారు. రా వెళ్దాం. ఎక్కడికి? నీ బాధలన్నీ పోవాలంటే నాతో రా. ఒకసారి పీల్చవే, నీ బాధలన్నీ మాయమైపోతాయి. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదే, నాకొద్దు. మాకేమైనా ఇష్టమే తాగుతున్నామా? ఏదో సరదా కోసం, టెన్షన్ ఫ్రీ అవుతుందని. తీసుకో తీసుకో, ఏం కాదు.
పేరెంట్స్ దగ్గర నుండి మనీ తీసుకోవాలనే ఇష్టం కూడా పోయింది. జాబ్ ట్రయల్ స్టార్ట్ చేశాను. యూఆర్ సెలెక్టెడ్. మీరు రేపే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుంది. కాకపోతే ఈ రోజు నైట్కి మా సార్ గెస్ట్ హౌస్కి వస్తే రేపే మీ జాయినింగ్. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నీ జాబ్ సంగతి ఏమైంది? ఏంటి నవ్వుతున్నావు? అర్థం కాలేదా? ప్రతి ఒక్కడు బెడ్ మీదకి వస్తేనే అపాయింట్మెంట్ ఇస్తామంటున్నారు. మరి నువ్వేమన్నా? లెంపకాయ పీకి వచ్చేసాను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేపు కూడా ఇంటర్వ్యూ ఉంది. ఓకే, వెరీ గుడ్ ప్రొఫైల్. థ్యాంక్ యూ. ఎనీ ఎక్స్పీరియన్స్? నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. అంటే ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. జాబ్ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ ఉండడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఐ లైక్ ఇట్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. యు లైక్ టు హ్యావ్? వై నాట్? ఇది మన దారిలోకి వచ్చినట్టే. ఏం చేయాలి? బెండ్ కానిదే ఎవడు జాబ్ ఇవ్వడు. హాయ్ సార్, ఐ వాంట్ టు మీట్ యూ. హాయ్. హాయ్. అలా నా జీవితం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయాను. ఆఖరికి మదర్ అయ్యే ఛాన్స్ కూడా కోల్పోయాను. నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే నా తండ్రి నా పక్కలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. నేను మా డాడీని చూడలేదనుకున్నాను. నేను చూశాను. మా డాడీ కూడా నన్ను చూశాడు. నా జీవితంలో ఆనందం కలిగించే ఒకే ఒక వ్యక్తి నా ఇంట్లో పనిపిల్ల మల్లిక. ఈ ప్రపంచంలో నాకిష్టమైనది అదొక్కటే. నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అది ఏమడిగినా ఇస్తాను. ఇప్పుడు నేను ఒంటరిని. ఐఎమ్ అలోన్. హాయ్ గాయ్స్, టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. డోంట్ డూ యాజ్ ఐ హ్యావ్ డన్. హాయ్ పేరెంట్స్. నా పేరెంట్స్ లాగా ఏ పేరెంట్స్ ఉండొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.
కొనసాగించడం అవసరమా? ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అక్క 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 మల్లిక, యువర్ మదర్ నా? నా పాపే అక్క. తీసుకో అక్క. నో, ఇది నిన్ను అమ్మ అని పిలిస్తే నాకు వినాలనుంది అక్క. తీసుకో అక్క, తీసుకో. వద్దు మల్లిక, అది నీ పాప. అక్క, నాకు మరో బేబీ పుడుతుందక్క. నువ్వు తీసుకో, సంకోచించుకక్క. నువ్వు గనుక తీసుకోకపోతే దీని మీద ఒట్టే. మల్లిక, నన్ను అమ్మ అంది. అమ్మ అనే పిలుపులో అమృతం ఉంది. అమ్మతనములో స్త్రీ జన్మ సార్థకత ఉంది. తల్లిదండ్రుల నుండి అందవలసిన ప్రేమానురాగాలు, జీవిత మార్గాలు అందక అగాధంలో పడిపోయిన తన జీవితాన్ని ఆమె ముగించాలనుకున్న సమయంలో అమ్మ అనే పిలుపులోని అమృతం ఆమెను బ్రతికించింది. ఆ పిలిపే చీకట్లో చిక్కుకున్న ఆమె జీవితాన్ని